తండ్రి నీకు స్తోత్రం 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 ప్రభా. ఇంతవరకు పాటల ద్వారా నేను నామకు మహిమ తెచ్చుకున్నాం. ఆరాధన మీరు ఆగ్రహించినందుకు మీకు స్తుతి స్తోత్రాలు ప్రభా. ఇగో ముఖ్యంగా ప్రభా వాక్యమైన దేవుడు ప్రభా, మీరు మాతో మాట్లాడండి. ఎందుకంటే వాక్యమే నేనే వాక్యమని సెలవిచ్చావు ప్రభా. మీరు మాతో స్పష్టంగా మాట్లాడండి ప్రభా, ముఖాముఖిగా మాతో మాట్లాడండి అయ్యో. ఎందుకంటే మీ మాటలో శక్తి ఉంది, మీ మాటలో విడుదల ఉంది, మీ మాటలో సమాధానం ఉంది, మీ మాటలో మాకు జయం ఉంది, మీ మాటలో దిద్దుబాటు కూడా ఉంది ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. మీరు మాట్లాడిన ఆయన వినగలిగే చెవులు గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి. విని విడిచిపెట్టద్దు అయ్యా. వినాని హృదయంలో పెట్టుకొని ప్రభా అయ్యా, తల పోసుకొని ధ్యానిస్తూ వాక్యానుసారంగా జీవించండి. కృప దయచేయండి ప్రభా. వాక్యాన్ని అవలంబించాలి ప్రభా. వినేవారు మాత్రమే ఉండదు ప్రభా, దాని ప్రకారం జీవించే వారికి ప్రతి బిడ్డకు సిద్ధపరచుకో. ప్రతి బిడ్డను అవును ప్రభా, నాడు లూదియా హృదయం తెచ్చినట్టు మా హృదయాలు తెరవండయ్యా. ప్రతి ఒక్కరి హృదయాలు తెరవండయ్యా. అయ్యా నీకు స్తోత్రం. తెరవండి తెరవండి. ఆ విత్తనాలు వేసినప్పుడు అది 30 60 100 ఫలింపచేసిన ఆయన అయ్యా ఆయన అనేకులకు ఆశీర్వాదకరంగా నా తండ్రి, ఎక్కడ వేస్తే గొంగడు అక్కడ ఉందని మేము ఫలించాలి ప్రభా. మేము ఆశీర్వదించబడాలి ప్రభా. మేము వాడాలి ప్రభా. దేశాలు ప్రపంచాలు ఖండాలు తిరగాలి ప్రభా. నాయన నీ కొరకు నాయన అటు కృప దయచేయమని పాదాలు పట్టుకుంటూ ప్రభా ప్రతి బిడ్డ నాయన వినగలిగించేవాళ్ళు ప్రభా. ప్రతి బిడ్డ వినాలి ప్రభా. ప్రతి బిడ్డ హృదయాన్ని పెట్టుకొని దాని ప్రకారం జీవించండి. కృప దయచేయమని అన్ని విషయాలు మీరు మన ప్రతి బిడ్డ పరిశుద్ధాత్మ మమ్మల్ని మీకు కనిపిస్తున్నాం. పరిశుద్ధాత్మ స్వాధీనం కిందకి మేము వస్తున్నాం ప్రభా. నన్ను పక్కన మీ సిలువ సాటి మరుగుపరిచి నా నాలుగుకి మీకు అనుకూలపరిచి మీరు మాట్లాడు. ఎందుకంటే ఈ మందిరానికి నువ్వు అధిపతి, ఈ మందిరానికి పౌండరు, ఈ మందిరానికి నీవే శిరసై ఉన్నా. మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి తృప్తి పరచుకుని అన్ని విషయాలు మీరు మహింపడము. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి మమ్మల్ని చేతులు పెట్టి సమర్పిస్తున్నాం తండ్రి. ఇప్పుడు దావీదు భక్తుడు ఏమంటాడు అంటే, దేవా నీ శరణ చూచున్నాను నన్ను. ఏమంటున్నాడు? ఎవరు శరణ చొచ్చాడంట? దావీదు దేవుడు శరణ చొచ్చి దేవుడి మీద ఆధారపడి దేవుడి కోసం జీవిస్తూ దేవుడినే ముందు పెట్టుకొని నడుస్తున్నాడు. అంటే ప్రతి విషయంలో ఏది కావాలన్నా, ఏది చేసినా, ఏది ఉన్నా కానీ ఏం చేస్తున్నాడంట? దేవా నీ శరణ చొచ్చిన నన్ను కాపాడుము అంటున్నాడు. కాపాడుము, నువ్వే కాపాడు, నువ్వు కాపరివి, నీవే మాకు ఆధారం, నీవే మాకు ఆశ్రయము, నీవే మాకు తండ్రివి తల్లివి, మాకు సర్వం నీవే. అందుకే నువ్వు మమ్మల్ని కాపాడు ప్రభువా అని ఎవరు అడుగుతున్నారు? దావీదు అడుగుతున్నారు. మనం కూడా ఏమని అడగాలి? కాపాడండి, విడిపించండి, రక్షించండి, నశించిపోతున్న ఆత్మల కొరకు వాళ్ళు విడిపించిన ప్రభావం మనం కూడా అడగాలి. అడిగితేనే ఏదైనా. అడగకుండా అన్నం పెడుతుందా అమ్మ? మీ అమ్మ మీరైన పిల్లలు అడిగితేనే కదా అమ్మమ్మ ఆకలి అవుతుందంటే మీ ప్రాణం గిలగిల కొట్టుకుంటుంది. అమ్మ నా కొడుకు బాగానే అడుగుతున్నాడు అంటే అంత ఇది ఉంటుంది అనమాట. మనం కూడా దేవుణ్ణి కూడా అడగాలి. అదే చెప్తున్నాడు, దేవా నీ శరణ చూచున్నాను కాపాడు, నీవే ప్రభుడువు, నీకంటే నాకు క్షేమాధారం ఏమీ లేదని యెహోవాతో నేనే మనం. నీకన్నా నా గురించి క్షేమం ఆలోచించే వాళ్ళు ఎవ్వరు లేరు ప్రభు. నువ్వు నా గురించి మంచి ఆలోచిస్తావు, చెడు అస్సలు ఆలోచించవు. ఎందుకంటే ఆయన మనకి తండ్రి, అవునా కదా? మన పిల్లల గురించి మనం ఏదైనా మంచి ఆలోచిస్తుంటామో దేవుడు కూడా ఏం ఆలోచిస్తాడో? మనకు క్షేమాధారం మంచి ఆలోచిస్తాడు. అది మంచి. ఏదన్నా నువ్వు అడిగింది ఇంకా లేట్ అవుతుంది అనుకో, నువ్వేమనుకోలేదు, ఇంతకన్నా నాకు బెస్ట్ ఇస్తున్నాడు. ఎందుకంటే నా మంచి నా చెడు అన్నీ తెలుసు. నా కోసం ప్రాణమే పెట్టాడు, నా కోసం సమస్తం ఇచ్చిన దేవుడు, నా కోసం అన్ని ఏది కూడా మిగిల్చుకోలేదు, అన్నీ ఇచ్చేసిన దేవుడు నాకేమైనా కీడు చేస్తాడా? కీడు మనకేమైనా కీడు చేస్తాడా? ప్రాణమే పెట్టాడు నీ కోసం. కీడు చేసే దేవుడు నువ్వే నా గురించి క్షేమం అంటే మన తల్లిదండ్రులు కూడా మన గురించి క్షేమం ఆలోచించరు. కానీ దేవాది దేవుడు ఆయన దృష్టి అంట సంవత్సరం నుంచి సంవత్సరం అంతవరకు ఆయన దృష్టి మన మీద ఎప్పుడు ఉంటుంది. ఈ రోజు వరకు మనం కాపాడబడుతున్నాం, ఈ రోజు వరకు మనం సజీవులుగా ఉన్నాం. ఆరోగ్యం ఇచ్చాడు అంటే ఆయన కృప తప్ప ఇంకేమైనా ఉందా? ఆరోగ్యం ఇచ్చాడు, అవసరం ఇచ్చాడు. ఈరోజు మందిరానికి రావడానికి కృప చూపించాడు. తింటున్నాం, తిండి లేక ఎంతమంది ఉంటున్నాం? చేతులు ఎంత అంటే దేవుడి దగ్గరికి రాకముందు పరిస్థితి ఎలా ఉందో, ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చాక మీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి. నాకు దేవుడి దగ్గరికి వచ్చి నాకు ఇంకా కష్టాలు ఎక్కువైనాయి. నాకు అసలు అప్పుడే మంచి తినేదాన్ని, బిర్యానీలు, మటన్, చికెన్ రోజు తినేదాన్ని. ఈరోజు అసలు వారానికి తిండే లేదు మాకు.
సాయంకాలమే లేము, తినాలో కూడా లేదు అనేవాళ్ళు ఎంతమంది చెప్పండి? దేవుడికి స్తోత్రం. నిజంగా ఆయన మనల్ని పస్తుచ్చే దేవుడు కాదు. అంతకుముందు భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం. ఆయన మన తల్లిదండ్రుల కన్నా, మన బంధువుల కన్నా మన గురించి మంచి ఆలోచిస్తారు ఆయన దేవుడు. ఎందుకంటే ఆయన మన తల్లి తండ్రి ఆయన, అన్ని సర్వం ఆయనే. ఆయనలాగా ఆలోచించే వాళ్ళు ఎవ్వరు లేరు, ఆయనలాగా ప్రేమించే వాళ్ళు ఎవ్వరు లేరు, ఆయనలాగా నీ ప్రతి అవసరాలు తీర్చే వాళ్ళు ఎవ్వరు లేరు, ఆయనలాగా నీ కన్నీళ్ళు తుడిచేవాళ్ళు ఎవరు లేరు. ఏ మనుషులు కూడా తుడచలేరు. ఇప్పుడు ప్రేమిస్తారు, కొద్దిసేపు అయితే ఏం చేస్తారు. అందుకే యాకోబు ఒక మాట, ఆదికాండం 28, ఈయన అడుగుతాడు, మంచి మాట అడుగుతాడు. సరే నువ్వు దేవుడితో పైన అంటాడు, నువ్వు నా తోడున్నాను, నువ్వు వెళ్ళే ప్రతి స్థలం నీకంటే, మరి నువ్వు నాకు తోడుంటే ఏం కావాలన్నాడు? అన్న వస్త్రాలు కావాలని అడుగుతుండే. ఎవరు? యాకోబు ఎక్కడి నుంచి పారిపోయి వస్తున్నాడు? తల్లిదండ్రులు అంటే ఈయనకి రావాల్సిన బ్లెస్సింగ్ ఎవరికి? వాళ్ళ అన్నకి రావాల్సిన బ్లెస్సింగ్ యాకోబుకి వచ్చింది. వచ్చేలా ఆయన కోపం వస్తుంది. కోపం వచ్చేసరికి ఏమైంది? తల్లి చెప్తుంది, అయ్యో ఇప్పుడు మీ అన్న అంటే తండ్రి దగ్గరికి వెళ్తాడు. ఇస్సాకు దగ్గరికి వెళ్ళి, నాన్న నువ్వు ఇస్తానన్నావు కదా, బ్లెస్సింగ్ తెచ్చాను, మాంసం తెచ్చాను అంటే, ఇంతకుముందు నువ్వు కాదా వచ్చింది, మరి నేను ఉండే అన్ని బ్లెస్సింగ్స్ అన్నీ ఇచ్చేసాను, ఇప్పుడు నా దగ్గర ఏమి లేవంటే ఆయన గుండెలు బాదుకుంటాడు. అయ్యి బాబోయ్ నానా నువ్వు చెప్పావు, నేను అడవికి వెళ్ళి మాంసం తెచ్చాను, అన్నీ తెచ్చాను, చెప్పిన అన్నీ నేను తెచ్చాను, నాకు బ్లెస్సింగ్ అంటే ఆయన అంటే అది మోసంతో కాదు, కానీ చిన్న కడుపులో ఉన్నప్పుడే యాకోబుకి దేవుడు చెప్తాడు. కడుపులో ఉన్నప్పుడు ఏమని చెప్తాడంటే, పెద్దోడు చిన్నవాడికి దాసుడు అవుతాడు అని చెప్తాడు. ఏమని చెప్పాడు? పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని చెప్పాడు. కడుపులో ఉన్నప్పుడే తల్లికి చెప్పాడు. ఆమె బాగా ఇద్దరు కొట్టుకుంటాం, కడుపు బాగా నొప్పి అవుతుంటుంది, తిరుగుతున్నాయి సమయంలో కొంచెం నొప్పి ఎక్కువైపోయి ఇంక బాగా ఏడుస్తూ పోయి దేవుడి దగ్గరికి వెళ్తుంది. దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తుంటుంది. ఎవరు? రిబకా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ముందు వాళ్ళిద్దరి గురించి ముందే చెప్పేస్తాడు. మన జీవితాలకు కూడా మనం ప్రార్థన చేస్తే మన పరిస్థితి మొత్తం చెప్తాడు ఆయన. మనం కనిపెట్టాలి, ప్రార్థన చేసేటప్పుడు కనిపెట్టాలి. అందుకే దావీదు అడుగుతాడు, నా ఆయుష్యం ఎట్లున్నదో అసలు నా జీవితం ఏంటో చూపించు ప్రభువా అని దావీదు అడిగినప్పుడు దేవుడు ఆయన గతం అంటే ఆయన ఎలా మరణిస్తాడో కూడా అన్ని మనం కూడా అంటే మన దేవుడు చూపించే దేవుడు, మాట్లాడే దేవుడు, నీ పరిస్థితిని అన్నిటినీ వివరించే దేవుడు. ఆయన ఒక తండ్రిగా మాట్లాడినట్టు, ఒక తల్లిగా ఆదరించిన అన్ని విషయాల్లో నీకు అన్ని ఇది జరగబోతుంది, ఈ కీడు జరగబోతుంది, ఇది జరగబోతుంది, శత్రువు నీ మీద దాడి చేయబోతున్నాడని అన్నీ చూపించే దేవుడు. ఏది మరుగు చేయడు, ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇదిగో ఈ శ్రమ రాబోతుంది బిడ్డ, ఎట్లుండాలి? జాగ్రత్తగా ఉండు. ఆ శ్రమ రాబోతుందని ముందు చూపించాడు. అంటే ఏం చేస్తాడు? ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేస్తే దాని నుంచి తప్పించే దేవుడు ఆయన. ఆయన వస్తుంది నువ్వు చచ్చిపో అనే దేవుడు కాదు. ఎందుకు చూపిస్తున్నాడు అంటే తప్పించడానికి ఎందుకంటే ప్రార్థన చేయాలి. దాన్ని కొట్టివే ప్రభా, నాకు దాని నుంచి విడిపించి ప్రభా అని మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు 100% ఏం చేస్తాడు? విడిపించడానికే చూపిస్తాడు ఆయన. విడిపించకుండా ఉంటే అది జరిగిపోతుంది, కానీ చూపించాడంటే అది విడిపించడానికే. అందుకనే యాకోబు తల్లిదండ్రుల దగ్గర తల్లే చెప్తుంది, అయ్యా నువ్వు వెళ్ళి నువ్వు అక్కడ ఉండు, మళ్ళీ మీ అన్న నేను చంపేస్తాడు అన్నప్పుడు ఆయన ఒక దగ్గరికి వెళ్ళి పడుకుంటాడు. పడుకొని ఒక దగ్గరికి వెళ్తూ ఉండేకి చీకట పడుతుంది. అక్కడ చీకట పడి ఒక రాయ తీసుకొని అక్కడ పడుకుంటాడు, తలగడ పెట్టుకొని పడుకుంటాడు. 28:13 నుంచి చదువు. దానికి పైగా నిలిచి నేను నీ తండ్రైన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె. నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడు. హల్లెలూయా. ఈయన ఒంటరిగా వెళ్తున్నాడు, ఒక్కడే, ఎవ్వరు లేరు, తల్లి లేదు, తండ్రి లేడు, ఇంకెవరు లేరు, అన్న ఎవ్వరు లేరు, ఒక్కడే పారిపోతున్నాడు. పారిపోతున్నప్పుడు ఒక దగ్గర
పడుకున్నప్పుడు దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు విడిచిపెట్టలే. అక్కడ ఆ పడుకున్న స్థలంలో దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. యాకోబుతోటి మాట్లాడుతున్నాడు దేవుడు. తల్లి వెళ్ళిపో నాన్న, వెళ్ళిపో, మీ అన్న చంపేస్తాడు అని చెప్పినప్పుడు ఆయన ప్రాణ భయంతో పారిపోతున్నాడు. పారిపోయే దేవుడు మనం కూడా ఏదైనా పరిస్థితుల్లో ఉంటే మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదని, నీ ప్రాణానికి నువ్వు ఉండు అనే దేవుడు కాదు. ఆ శ్రమలో, ఆ ఇబ్బందులో, ఆ పరిస్థితుల్లో నీకు తోడై ఉండే దేవుడు. అందుకే దావీదు అంటాడు, దేవా నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. ఎవరైనా శరణు జొచ్చి దేవుడు, మన కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, బాధ వచ్చినా, ఏమొచ్చినా ఎక్కడికి వెళ్ళిపోవాలి? నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆయనతో కూర్చోవాలి, సమయం ఇవ్వాలి. నీతో ఆయన మాట్లాడతాడు. ఆయన ప్రార్థన అంటే ఏంటి? నువ్వు మాట్లాడు. వాక్యం చదువుతుంటే దేవుడు నీతోటి మాట్లాడతాడు, ఆదరిస్తాడు, ఓదారుస్తాడు. నేనున్నా, భయపడు. నేను పొద్దున మార్నింగ్ సర్వీస్లో అదే ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతున్నప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. ఈ వాక్యం ఉదయకాలం చెప్పినప్పుడు మళ్ళీ నాకు మంచిగా, మళ్ళీ సంఘానికి కూడా నాతోనే మాట్లాడినట్టు అనిపించింది. మళ్ళీ సంఘానికి కూడా చెప్తాం. నా వరకే ఉంచుకుంటే కాదు, సంఘానికి కూడా బోధిస్తే సంఘం కూడా దేవుడి మీద ఆధారపడడం నేర్చుకుంటారు. దాని వెనకంతా దాని తర్వాత అంతా చూస్తే దేవుడు అద్భుతంగా మనల్ని చేస్తాడు. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. ఏంటంటాడు? మరి యెహోవా దానికి ఎక్కడ పడుకున్నాడు? తలగడ కింద. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలిచిండెను. ఆయన ప్రాణభయంతో పడుకున్నాడు, నిద్రపోతున్నాడు. కల వస్తుంది. ఆయనకి ఏమని వస్తుందంటే, ఆకాశం నుంచి కింద వరకు ఏమేసాడంట? నిచ్చెన వేసాడంట. నిచ్చెన వేస్తే ఇంకేం కాదు. ఇప్పుడు చీకటి, మనం ఒక్క కొద్దిగా చీకటి అయినా ఏమవుతుంది? భయం అవుతుంది. చీకటి కావాలన్నా కానీ భయం అవుతుంది. భయం వేస్తే మనకు భయం. కానీ అప్పుడు సరే, మరి అప్పుడు కరెంట్లు ఉన్నాయో లేవో కానీ మనకు తెలియదు. కానీ ఆ చీకటి ఏంటి తెలుసా? అప్పుడు ఆయన పగలు మేఘస్తంభాలు, ఎవరు తోడైనా పగలు మేఘస్తంభాలు, రాత్రి అగ్ని స్తంభాలుగా. నాకు చిన్నప్పుడు ఉన్నప్పుడు మా ఊర్లో కరెంట్ లేదు, కానీ దీపస్తంభాలు ఉండేది. మరి అప్పుడు యాకోబు టైంలో దీపస్తంభాలు ఉన్నాయో లేవు. అడవిలోకి వెళ్ళిపోవాలి. అడవిలో ఎవరు వేస్తారు? ఇప్పుడు మన తెలంగాణ సైడు ఇక్కడ ఊరుంటే, ఇక్కడ అడవి, మొత్తం అడవి ఉంటుంది. లోపలికి వెళ్ళేసరికి ఊరు ఉంటుంది. అంటే వీళ్ళు నక్సలైట్లు అట్లా వెళ్ళి ఇల్లు కట్టుకొని ఆ కరెంట్లు తీసుకునేవాళ్ళు అంట. నేను వెళ్ళేటప్పుడల్లా అనేదాన్ని, బాబు ఏంది ఎంత లోపలికి కట్టుకున్నారు ఇల్లు, ఇదంతా స్థలం వదిలిపెట్టి లోపలికి వెళ్ళిపోయారేంటి, నాకు తెలియదు కదా అనేదాన్ని. కాదమ్మా, ఇక్కడంతా నక్సలైట్లు వెళ్ళేవాళ్ళు కదా, వాళ్ళు ఎవరికి దొరకకూడదని వాళ్ళు వెళ్ళి అక్కడ దాక్కొని ఒక స్థలం, అదే ఒక ఊరులాగా చేసేసి మళ్ళీ వాళ్ళు ఇంకొక దగ్గరికి వెళ్ళిపోయారు. అక్కడ కూడా కొన్ని రోజులు ఉండి మళ్ళీ అక్కడ ఒక ఊరు తయారు చేసి, అంటే దూరం ముందు అడవి, తర్వాత ఇల్లు, మళ్ళీ అడవి, తర్వాత ఇల్లు, అట్లా. అంటే వాళ్ళకి సేఫ్టీని బట్టి అట్లా చేసుకున్నారంట. ఆ ఊర్ల పేర్లు కూడా వాళ్ళు పెట్టిపోతేనే మనోళ్ళు ఇప్పుడు ఉండడం అట్లా అనమాట. అయితే ఆయన అక్కడ అప్పుడు ఉన్నాయో లేవో మనకు తెలీదు. ఆయన ఒక్కడే పడుకొని ఉంటే దేవుడు విడిచిపెట్టలేదు. ఆ పరలోకం నుంచి కింద వరకు ఈయన పడుకున్న దగ్గరికి ఏమేసాడంట? నిచ్చినేసాడంట. ఈయన పడుకునే వరకు నిచ్చినేసాడు. ఎవరు వేశారు? దేవుడు. వదిలిపెట్టే దేవుడు కాదు. నువ్వే అగాధంలో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా, నేను మాత్రం ఆయన విడిచిపెట్టి. మనుషులు వదిలేస్తారు. అవసరానికి మనల్ని వాడుకుంటారు. వాళ్ళకి అవసరం అనుకో ఏం చేస్తారు? వాళ్ళు వాడుకుంటారు. తర్వాత నువ్వు ఎవరో నేనెవరో తెలీదు అన్నట్టే ఉంటారు. అట్లా కానీ ఈయన నువ్వు ఏమి లేని పరిస్థితులు, నీకు ఎటు తోయని పరిస్థితులు, నీకు అర్థం కాని స్థితిలో, అప్పుడు మనం చూసినా చూడకపోయినా ఆయన ఏం చేస్తాడు? తోడుగా ఉండే నీ అవసరాలు తీరుస్తాడు, నీ అక్కర్లు తీరుస్తాడు, ప్రతి పరిస్థితిని మార్చే దేవుడు. నీకు ఏమి లేదా? ఏమి లేదు. నువ్వు అందుకే 55 చూడమ్మా, యెషయా 55లో ఉంటాను. లూకలు లేని వారులారా నా దగ్గరికి రండి, నేను మీకు 55లో ఉంటా చూడు. యెషయా 55. అంటే నీకేం లేకపోతే నా దగ్గరికి వచ్చేసాయి. తప్పికొనిన వాళ్ళారా నీళ్ళ యుద్ధకు రండి, నూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయండి. రండి, నూకలు లేకపోయినను ఏవియో నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేదో నూకలిచ్చెదరు.
సంతుష్టి కలుగజేయడానికి కొరకు మీ కష్టార్జితములు ఎందుకు వ్యర్థపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములు భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. హల్లెలూయా. దప్పికొన్న వాళ్ళారా నీళ్ళ యొద్దకు రండి. దప్పిక, పరిశుద్ధాత్మ దప్పిక కావాలి మనకి. ఏ దప్పిక కావాలి? పరిశుద్ధాత్మ దప్పిక కావాలి. నాకు కావాలి ప్రభా, నీ పరిశుద్ధాత్మతో నింపబడాలి, నీ అగ్నితో నేను తాకాలి. నీ అభిషేకం ఉంటే నేను ఏదైనా జయించగలను. నువ్వు జయించడమే కదా, నువ్వు 1000 మందికి జయింపజేస్తావు. నువ్వు ప్రార్థన చేస్తే గొప్ప విడుదల వస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తే సమాధానం వస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళకి వాళ్ళ పరిస్థితి మారి వాళ్ళు దీవించబడతారు. దానికి మనకు పరిశుద్ధాత్మ. అందుకే అదే చెప్తున్నాడు, దప్పికొన్న వాళ్ళారా నీళ్ళ యొద్దకు. నీళ్ళు అంటే పరిశుద్ధాత్మ, వాక్యము కూడా, వాక్యాన్ని కూడా నీళ్ళు అంటారు. దాని దగ్గరికి రండి. వస్తే ఏం చేస్తానంటాడు? రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం. అంటే ఏం లేదు, నిజంగానే మా పరిస్థితి ఇప్పుడు మనందరం ఫస్ట్ ఎట్లుంది మన పరిస్థితి చెప్పరు. నేను పుట్టంలోనే ధనవంతులనేనా? కాదు. తిండి లేని పరిస్థితి కనీసం నా స్థితి. సరే మీరు అందరు ధనవంతులు, నేనే. హైదరాబాద్కి వచ్చినప్పుడు మాకు ఏమి లేదు, ఊర్లో కూడా ఏమి లేదు, ఇక్కడ కూడా ఏమి లేదు. గుడిసెలో ఉన్న మమ్మల్ని ఆ గుడిసెలో ఉంచలేదు దేవుడు. ఆ గుడిసెలో ఉంచలే. చదువు లేని నన్ను ఒక నర్సుగా నిలబెట్టాడు. అంటే అక్కడే ఆ స్థితిలోనే ఆ ఊబిలోనే మమ్మల్ని ఉంచలేదు, అక్కడ ఉంచలేదు. ఆ గుడిసెలో నుంచి ఒక రూమ్కి, రేకుల రూమ్, నేను ఎప్పుడు మహేష్కి మైకిల్కి చూపిస్తా ఉంటాను. ఈ రేకుల రూమ్లోనే ఫస్ట్ మేము ఉంది, గుడిసె తర్వాత ఉంది. నేను మర్చిపోను ఆ స్థితి, అస్సలు మర్చిపోను. ఆ రేకులు వెళ్ళినప్పుడల్లా చూపిస్తుంటాను. వాళ్ళకి బోరు కొట్టచ్చు, వాళ్ళకి ఏమన్నా అనిపించవచ్చు, కానీ నేనైతే చూపిస్తాను. ఈ రేకుల రూమ్లోనే ఫస్ట్ మేము గుడిసె తర్వాత అని. అంటే అక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళాడు? ఒక మంచి, అంటే క్రమక్రమంగా ఆశీర్వదించే దేవుడు. ఒక్కసారి టప్పని నేను తీసుకెళ్ళి బిల్డింగ్ మీద పెట్టడు. ఇంకొక అంచు, నువ్వు నమ్మకంగా ఉంటే, నువ్వు దేవుడు యందు జీవిస్తే, దేవుడికి అది విశ్వాసంగా బ్రతికితే, ఆయనే నన్ను అబ్బా ఎన్ని రోజులైన దేవుడు ఏం చేస్తలేడని వెనక్కి తిరిగామనుకో, ఈ కిందకు వచ్చేసరికి ఆయన విడిస్తే మహాశ్రమలను కింద ఉంటారు. ఆయన విడిచిపెట్టేవారికి ఇంకా భయంకరమైన శోధనలు వస్తాయి. కన్ను శ్రమ రాని, ఇరుకు రాని, లేవు రాని, కరువు రాని, ఏమొచ్చినా కానీ నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా దేవుడు నన్ను నిలబెడతాడు. మనం కూడా అంటే మందిరం విషయంలో చాలా ఇబ్బందులు పడ్డాం. ఎన్నో నేను జాబ్ చేసేటప్పుడు ఒకే ఇంట్లో ఉన్నాం, కానీ సేవ మొదలు పెట్టాక ఎన్నో ఇల్లు మార్చాం. చాలా ఇల్లులు, ఒక ఇంట్లో తిట్టేవాళ్ళు, ఇంకొక ఇంట్లో అరిసేవాళ్ళు, ఇంకొకరి ఇంట్లో ఏదేదో ఎన్నో ఇల్లు మారే ఇళ్ళకి. అదే ప్రార్థన మాత్రం మానలేదు, ఆదివారం సర్వీస్ మాత్రం మానలేదు. అందుకని ఆయన మన నమ్మకత్వం, అంటే మనం ఏ స్థితి అయినా వదిలిపెట్టట్లేదని ఏం చేశాడు? మనకు ఒక స్థలం ఇచ్చి దానిలో గుడిసేసాడు. సరే గుడిసెలోనే వీళ్ళు ఇట్లనే ఉండేటట్టున్నారు, వీళ్ళు గుడిసేని వదిలేటట్లేరు అని చెప్పి ఏం చేశాడు? ఆయనే వీళ్ళు గుడిసెలోనే భజన చేస్తున్నారు వీళ్ళు. నేను ధనవంతుని, నేను ఐశ్వర్యవంతుని, నేను గొప్ప స్థితిలో ఉంచాలనుకుంటే వీళ్ళు గుడిసి చూసే మురిసిపోతున్నారు, దాన్ని అలుక్కోవడం, దాన్ని కడుక్కోవడం సరిపోతుంది అని చెప్పి ఆయన కలగజేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన కలగజేసుకుని ఒక్క 10 నిమిషాలు అరగంట అయింది, దాన్ని ఇట్లా కుదిలిపెట్టి ఆ గుడిసిన పూలు కొట్టేస్తాడు. హల్లెలూయా. మనల్ని ఆ స్థితిలో ఉంచే దేవుడు కాదు. అంటే నువ్వు ఎక్కడున్నా వేసిన కాడే గొంగడని కాదు, నేను క్రమక్రమంగా, కానీ నువ్వు ఆయన వైపు చూడాలి, ఆయనే ఆధారం. అందుకే అదే చెప్తున్నాడు, ఏమంటున్నాడు? రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయండి, రండి. రూకలు లేకపోయినాను ఏమీ నువ్వు డబ్బు లేకపోయినా అవసరం లేదు, నువ్వు డబ్బు లేకపోయినా, నువ్వేం లేకపోయినా, నేను సర్వ సమృద్ధి కలిగిన వాడిని. నువ్వు ఇవ్వాలని ఏం లేదు, రా. నువ్వే పరిస్థితుల్లో నా దగ్గరికి వచ్చేయాలి, నువ్వే స్థితిలో ఉన్నా నా దగ్గరికి వచ్చేయంట. నువ్వు ఎట్లా ఉన్నా సరే నా దగ్గరికి రా. నేను పనికిరాదు, ఇంకా వేస్ట్, ఇంకా నా బ్రతికి ఇంతే అనే దాన్ని నువ్వు 1000 మందికి ఆశీర్వాదకరంగా ఉంచుతాను. నువ్వు అనేకులకి ఇచ్చేదానిలాగా నేను చేస్తాను. ఇప్పుడు లేదు, వచ్చావు, ఏమి లేదు, నీ చేతులు ఏమి లేదు. ఎవరన్నా నేను కూడా భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు అందరు నన్ను తీసుకెళ్ళే బట్టలు కొనుక్కున్నాను. నేను చూస్తూ ఉండేదాన్ని, మంచి మంచి బట్టలు అవి వాళ్ళకి కావాల్సినవి కొనుక్కుంటూ నేను ఇలా చూసేదాన్ని.
కొనుక్కో అనేది. అంటే వద్దులే అంటే మళ్ళీ ఊరుకునేవాళ్ళు. మళ్ళీ అడిగితే మళ్ళీ కొనుక్కుంటుందేమో అని అనుకునేవాళ్ళే, మనకు తెలియదు. అంటే పాపం వాళ్ళు కూడా తక్కువ అనకూడదు, కానీ కొనుక్కో అనసి అంటే వద్దులే, నాకు వద్దులే అనేదాన్ని. నా దగ్గర కొనడానికి ఏమి ఒక్క పైసా కూడా ఉండేది కదా, అస్సలు చిల్లర కూడా ఉండేదాన్ని కాదు. వాళ్ళతో వెళ్ళేదని, వాళ్ళకి నచ్చింది వాళ్ళు కొనుక్కుంటున్నా, బాగుంది తీసుకుంటే నేను నచ్చితేనే కొనేవాళ్ళు. అట్లా ఉన్నప్పుడు చాలా బాధ వేసేది, చాలా బాధ ఒకప్పుడు స్థితిలో. ఇప్పుడు నేను వదలను, ఎవరైనా వస్తారో నాకు తోడు ఏదన్నా కొనిస్తాను, నేనైతే వదలను. వాళ్ళు వద్దు అన్నగానే కొనుక్కో తీసుకో అని చెప్పి బలవంతం చేసి కొనిస్తాను. అంటే దేవుడు ప్రేమను బట్టి, అంటే నాకు డబ్బులు ఎక్కువ ఉంది అని కాదు, కానీ వచ్చారు వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి, ఉట్టిగా నేను తిప్పుకొని వేస్ట్ చేయాలి అట్లా అనమాట. అందుకని ఇక్కడ అదే చాలు, నువ్వు ఊరికే కాదు రా, నువ్వు ఎట్లున్నా నా దగ్గరికి రా, నేను సమృద్ధి ఇస్తా, నువ్వు సమృద్ధి కలిగిన దానిగా ఉంటావు, నువ్వు నా వైపు చూస్తాను. దేవుడు ఇదే చెప్తున్నాడు. అంటే రోక లేకపోయినా ఏమి నీయకయే ద్రాక్ష రసం పాలన అంటే సంతోషం. ద్రాక్షారసం అంటే ఏంటి? సంతోషం ఇస్తా, నీకు సమాధానం ఇస్తా. ఎంత డబ్బు ఉండి, ఎంత ఇల్లులు బిల్డింగ్లు, నీకు ఆరోగ్యం లేకపోతే బాగుంటుందా? ఏమంటారు కదా సామెత, అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో శని ఉంది. అంటే అన్నీ ఉన్నాయి ఇంట్లో, తినడానికి షుగర్ వస్తుంది, ఇది తింటే బీపీ పెరుగుతుంది, ఇది తింటే అది అవుతుంది, ఇది అవుతుంది అని భయపడతాం కదా. ఉన్నవాళ్ళు ఏం చేస్తారో భయపడతాం. మనమైతే నిజంగా చెప్తున్నా, ప్రార్థన చేసుకొని తినండి, నీకు ఏ రోగం రాదు. ఈ ప్రార్థన ఇది అభిషేకించి నీ రక్తంగా మార్చండి. నువ్వు ఇచ్చిన ఆహారాన్ని బట్టి వందనాలు ప్రభా. నువ్వు ప్రార్థన చేసుకొని తిను, నీకు ఏ రోగం రాదు. అందుకే దేవుడే చెప్పాడు కదా, మరణకరమైనది ఏది తిన్నా నీకు హాని చేయదు అన్నాడు ఆ మాటని. ఎందుకంటే ఆల్రెడీ భూమిని శపించాడు, ఎప్పుడు అప్పుడే శపించాడు, ఆదాం టైంలోనే శపించిన ఆయన. ఎందుకంటే నిన్ను నన్ను శపించలేక ఆయన పోలికలో ఉన్నాం కదా, అవునే కదా. నువ్వెవరు పోలికలో ఉన్నావు? ఏసై పోలికలో నువ్వు ఉన్నావు, ఏసై నీలో ఉన్నావు. అందుకే నిన్ను శపించలేక ఎవరిని శపించాడు ఆయన? భూమిని శపించాడు. ఈ శపించిన తర్వాత ఆయన ఆశీర్వదించాడు. ఆ బ్లడ్ వణికాక ఆ భూమి ఆ శాప నుంచి విడిపింపబడింది. ఆయన తిరిగి వచ్చాక విడిపింపబడింది. కానీ ఇప్పటికి మనం ఆ ఆహారం తింటున్నప్పుడు గబగబ అటు తినవద్దు. ఏం చేసుకోవాలి? ఎవరేమేమనుకొని హిందూస్ అనేవాళ్ళు ఒక ముద్ద ఫస్ట్ ఆ ముద్ద తీసుకొని ఇట్ట అనుకొని పక్కన పెడతారు. అది తినదు, అది ఎవరు తినరు. వాళ్ళే అంత నిష్టగా చేస్తే నీకు ఆహారం ఇచ్చిన ఆయన కొరకు నువ్వు ఎంత స్తుతించాలి, అవునా కదా. నీకు అన్ని ఇచ్చిన ఆయనకి నువ్వెంత కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏది ఇచ్చినా ఫస్ట్ ప్రార్థన చేసుకొని తినాలి. నీళ్ళు కూడా వాటర్ పోయి రక్తంగా మార్చాయా, ఈరోజు నాకు శక్తి ప్రభావం నరాల్లోకి ఎముకలకు నీ రక్త ప్రవహించాలంటే ఆయన కంపల్సరీ నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు. పరిగెత్తుతావు, అలసిపోవు, ఆ రోజంతా యాక్టివ్గా ఉంటావు. ఏం తిన్నావు, ఎంత బలం వచ్చిందో అంటారు. ఏమి లేదు, ఆయన రక్తం నాలో ఉంది అని చెప్తాను. అందుకనే ఆయన రండి అంటున్నాడు, వద్దు అంటలా, రండి. నువ్వే పరిస్థితుల్లో ఉన్నా నేను ఆ పరిస్థితి నుంచి విడిపించి ఏమంటాడు చూడు, ఆహారం దాని కొరకు మీరేలా రోకలు ఇచ్చేదరు. అంటే చాలామంది ఏమి లేదు, అంటే డబ్బులు ఇచ్చి ఏం తెచ్చుకుంటారు, తాగుడు కానీ ఏవేవో తింటున్నారు. దాని కొరకు మీరు ఎందుకు ప్రయాసం, డబ్బు నీ కష్టార్జితాన్ని ఎందుకు వ్యయం చేస్తున్నావు అని దేవుడు అడుగుతున్నాడు. ఆకలి ఏమంటట, ఆహారం కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు, సంతృష్టి కలగజేయని దాని కొరకు మీరు కష్టార్జితము ఎందుకు వ్యయం చేసెదరు. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడి. ఏమంటాడు? మంచి పదార్థములు, ఆ తాగుడు, ఆ గుట్టక ఏవేవో ఉంటాయి మంచి, అవి లేకుండా మంచి పదార్థములు భుజించండి అంటాడు. దేవాతి దేవుడు మంచి పదార్థాలు ఇచ్చే దేవుడు. నువ్వు ఏది తిన్నా కానీ తృప్తిగా ఇస్తాడు ఆయన తక్కువేమీ చేయడు. నువ్వు వ్యర్థమైన దానికోసం ఎందుకు నీ డబ్బులు ఇస్తున్నావని దేవుడు ఇది అడుగుతున్నాడు. అందుకే ఇక్కడ మళ్ళీ అంటాడు, మీ ప్రాణం సారమైన దాని యందు సుఖింపనీయుడి. అంటే మంచి దానికోసం మీరు సుఖపడండి అంటాడు దేవుడు. నీ శరీరాన్ని సుఖపెట్టుకోవడం అంటే మంచి ఆహారం. వేరే దాన్ని తీస్తే ఏమైపోతుంది, క్యాన్సర్ ఏదో అదో ఇదో వస్తుంది. దానికోసం నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. మంచి దానికోసం నువ్వేం చేయాలి, సుఖపడు.
నేను ఇచ్చాను కదా ఆరోగ్యం. మన దేవుడు ఎవరు? సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చేది. ఆరోగ్యం ఇస్తాడా లేదా? ఆరోగ్యం ఇస్తాడు. ఆరోగ్యం ఇస్తాడు, నీ ఎముకలకు సత్తం ఇస్తాడు, నీకు మంచి బలం ఇస్తాడు. అందుకే ఇక్కడ ఆ కీర్తనలు ఏమంటాడు మళ్ళీ, దేవా నీ శరణు వచ్చి నన్ను కాపాడు, నేను నీ శరణు వచ్చున్నా, నేను నీ మీద ఆధారపడ్డా, నువ్వు నన్ను కాపాడే దేవుడు. ఈరోజు నువ్వు మందిరానికి వచ్చావంటే రాగానే ఏం చెప్పాలి? థ్యాంక్ యూ అయ్యా, నన్ను మందిరానికి క్షేమంగా తీసుకొచ్చినందుకు వందలు. ఈ రోజు వరకు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కృతజ్ఞత స్తుతి చెల్లిస్తూ దేవుణ్ణి ఆరాధించినప్పుడు, అందుకే కీర్తనలు 10లో 100లో అంటాడు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఆయన మందిరానికి రండి అంటున్నాడు. అందుకే కృతజ్ఞత ప్రతి విషయంలో ఆయనకి ఏం చేయాలంట? కృతజ్ఞత. అందుకే ఇక్కడ అదే అంటాడు, ఆది కాండంలో అదే కూడా ఆయన పడుకున్నాడు, ఒక్కడే పడుకున్నాడు. పడుకున్నప్పుడు దేవుడు వచ్చి దర్శిస్తాడు. నేను అబ్రహాము దేవుణ్ణి, ఏ దేవుడు? ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు అంటే ఆయన యాకోబు కదా, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? మరి యెహోవా దానికి పైగా ఎక్కడ నిచ్చినేసాడు, దానికి పైగా కూర్చున్నాడు, నిలబడి చెప్తున్నాడు. మరి యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడినైన యెహోవాను. నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని. ఎవరి దేవుడు అంట? అబ్రహాము దేవుడు అంట, ఇస్సాకు దేవుడు అంట. నీ పితరుల దేవుడిని కూడా నేనే, నేను తప్ప వేరే దేవుడు లేడు, నేనే దేవుణ్ణి. అందరు మీ అమ్మ వదిలేసింది, మీ అమ్మ వెళ్ళిపో అన్నది, చీకటి అయిపోయింది, ఒక్కడే కూడా నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. ఒంటరిగా ఉన్నా కానీ, ఏ ఆదరణ లేకపోయినా కానీ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. నాకు ఎవ్వరు లేరు, నా పరిస్థితి ఎట్లా, నాకు దిక్కు లేరు, సైన్యాలకు అధిపతి నీకు తోడై ఉన్నాడు, సర్వ సృష్టికర్త నీకు తోడై ఉన్నాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎప్పుడు కునక్క నిద్రపోక కాచి కాపాడే దేవుడు మనకు తోడై ఉన్నాడు. నిన్ను అక్కడే విడిచిపెట్టే దేవుడు కాదు. ఏ స్థితిలో ఉన్నవి క్రమక్రమంగా నువ్వు నిలబడితే, నువ్వు నమ్మకంగా ఆయన వైపు చూస్తే, ఆయన్నే ఆధారంగా చేసుకొని చూస్తే, నేను ఇప్పుడే కోట్లు సంపాలి, ఇప్పుడే లక్ష సంపాలి, నేను ఇప్పుడే బిల్డింగ్ కట్టాలంటే కాదు. నువ్వు ఇప్పుడే బిల్డింగ్ క్రమంగా ఆశీర్వదించే దేవుడు. ఆయన ఎప్పుడు నిన్ను పస్తు పెట్టడు, నిన్ను దీనత్వంలో అస్సలు ఉంచడు. దీనత్వంలో ఉంటే ఎవరికి అవమానం? యెస్ప్రభు నమ్ముకుని వీళ్ళకి బతికిట్లనే ఉండేది అంటే, దేవుడిని నమ్ముకున్న నేను ఆటోలో బేరం ఆడుతుంటే ఆయన అన్నాడు, మీరు క్రిస్టియన్ కదమ్మంటే అవునన్నా. మరి క్రిస్టియన్ అయ్యి ఇట్లా దారాలు గీయాలి కానీ బేరం ఆడుతున్నావు ఏంటి అంటే, క్రిస్టియన్కి దానికి సంబంధం ఏదయ్యా, నువ్వు వేలు అడిగి ఇచ్చేయాలి అని నేను ఇంకా పద్మ ఊరికమ్మ అంటే సరేలే అని చెప్పి వెళ్ళిపోయింది. క్రిస్టియన్ అంటే దారాలు ఇచ్చేయాలా, వాడి ఇంటి నుంచి ఆడ తీసుకుపోతే 10 రూపాయల కన్నా ఎక్కువ ఇవ్వాలా అని నేను అన్నా. పోన్లే అంటే ఫస్ట్ ఎవరిని అంటారంటే దేవుడిని ఎత్తుతారు. ఫస్ట్ వాడు ఎవడైనా సరే ఫస్ట్ దేవుడిని ఎత్తి తర్వాత ఎవరిని అంటారు? నన్ను కూడా అన్నారు, దేవుడినే అంటారు, చూపించేది. అందుకే మనకి ఏది దీనస్థితిలో ఉన్నా కానీ దేవుడికి అవమానం అట్లా ఉంచడు ఆయన, మనం ఆయన వైపే చూడాలి. అందుకే దావీదు అదే అడుగుతున్నాడు. యాకోబు కూడా ఒంటరిగా ఉన్నప్పుడు ఏమంటాడు? చూస్తున్నాడు, ఆయన వైపు చూస్తుంటే ఆయన అంటాడు, నేను అబ్రహాము దేవుడిని, తండ్రి అయినా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడినైనా యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమి నీకును నీ సంతానమునకును ఇచ్చాడు. నాతో మాట్లాడిన మాట, నేను రాత్రి పడుకున్నప్పుడు నా దేవుడు నాతో మాట్లాడిన మాట, నీకు ఇస్తా అని. హల్లెలూయా. నీకే కాదు, నీ పిల్లలకి ఇది కాదంట, పెద్దగా ఉందంట, చూపిస్తున్నాడు దేవుడు. అంటే బాగా అలసిపోయినా మొన్న నైట్ దేవుడు నాకు మంచి బిడ్డలు ఇచ్చాడు. నిజంగానే చెప్తున్నా, దేవుడు ఆ బిడ్డలు దీవించును కాక. ఆడ మగ తేడా లేదు. అందరూ ఆశ్చర్యపోయి మమ్మల్ని చూస్తున్నారు. మేము ఆ పేపర్లు అతికి పెడుతుంటే అందరూ, అంటే ఇంతవరకు ఆడపిల్లలు వెళ్ళి పోస్టులు అతికించడం జరగలే అక్కడ. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాల నుంచి ఏ చర్చి కానీ ఏ షాపు కానీ ఎక్కడ కూడా ఆడపిల్లలు వెళ్ళి పోస్టులు అతికించడం ఎవరు చూడలేదు. కానీ అందరు మేము వెళ్తే అందరు మమ్మల్ని వింతగా చూస్తున్నారు, ఆగి చూస్తున్నారు పోస్టర్లు అతికిస్తుంటే. నేను అడుగు కొంతమంది అయితే చూస్తున్నారు, అలా వింతగా చూస్తున్నారు. ఒక పోలీస్ ఆయన నన్ను బెదిరించారు, అమ్మ పెద్దమ్మ నువ్వేంటి ఈ టైంలో తీసుకొచ్చి పిల్లలు వాళ్ళకి ఏమైనా అయిందంటే నిన్నే పట్టుకుంటాను,
నేను ఉన్నానయ్యా, నేను వచ్చిందే అందుకు పిల్లలకు తోడుగా వచ్చాను, లేకపోతే నేను ఈ రాత్రి ఎందుకు వస్తాను అని చెప్పినప్పుడు ఊరుకున్నాను. లాస్ట్ ఎందుకంటే మంచి అంటే మొగ తేడా ఆడలేకుండా పిల్లలందరూ మంచిగా నమ్మకంగా, నాకైతే చాలా సంతోషం ఉంటుంది, నమ్మకమైన బిడ్డల్ని ఇచ్చాడు. నమ్మకమైన వాళ్ళకి ఏమొస్తుంది అంటే మెండైన దీనిలో ఇప్పుడు చూడకపోవచ్చు కానీ ఒక దినాన్ని చూస్తారు. దేవుడు సన్నిధిలో నువ్వు నా ఇంట్లో చేయక్కర్లేదు, నువ్వు దేవుడు మందిరంలో ఏ పని చేసినా ఆయన గుర్తుపెట్టుకుంటాడు. నువ్వే పని నమ్మకంగా చేసావనుకో నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచుతాడు. నేను అదే రాత్రి నుంచి చాలా కృతజ్ఞత, నమ్మకమైన బిడ్డ, ఆ బిడ్డ కూడా చెప్తాను, ఎవరి పని వచ్చారమ్మా, అక్కల వాళ్ళు వచ్చారు, అన్నయ్య వాళ్ళు వచ్చారు, ఎవరి పని వాళ్ళు ధన చేసుకుని ధన వెళ్ళిపోతూనే ఉన్నారు, ఎవరు కూడా టైం వేస్ట్ చేస్తారు లేదని ఎవరి బిడ్డ చెప్తున్నప్పుడు నిజంగానే నమ్మకమైన అంటే ఎవరి పని నేను ఇది చేయి అది చేయి అని చెప్పకముందు ఏం చేస్తున్నారు, నాకు టెన్షన్ తప్ప అరుస్తాను తప్ప ఏ పిల్లకి ఆ పనులు అప్పచేత వాళ్ళు చేసేసుకొని మళ్ళీ చూడాలి. కొన్ని రోజులు 30 days ఏమో ఉంటే ఆ ఫాస్టింగ్ ప్రేయర్లో అడిగిన, ఏంటమ్మా వచ్చేసి అలా వెళ్ళిపోతే ఎవరు చేస్తారు, రూమ్ ఎవరు కడతారు, ఇదంతా ఎవరు క్లీన్ చేస్తారంటే ఆ రోజు నుంచి మళ్ళీ మొదలు పెట్టారు పిల్లలు. అంటే దేవుడు మంచి బిడ్డలను ఇచ్చాడు, నమ్మకమైన వాళ్ళని ఇచ్చాడు. కానీ దేవుడు అన్నేస్తుడు కాదు, నమ్మకమైన అనేకులకు ఆశీర్వాదకరంగా ఆ స్థితిలోనే ఉన్న స్థితిలో ఉంచడు, గొప్పగా ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు. అందుకని ఇది అదే చెప్తాడు, నీకు ఇచ్చిన ఏ స్థలం ఇచ్చాడంటే మనకి అనేకులకు ఆశీర్వాదకరం, నేను ఇక్కడే ఉంచునని ఆయనతో చెప్పాడు. ఇప్పుడు మనతోడు కూడా చెప్తున్నాడు. ఇదిగో ఇస్సాకు ఏమంటాడు, ఎక్కడంట నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదాం. మనకంట మన సంతానానికి మన పిల్లలకు కూడా ఇస్తానంటున్నాడు. ఇది ఇవ్వడమే కాదు, ఇంకేమంటాడు చూడు, నీ భూమి మీద లెక్కకు ఇసుక రేణు. హల్లెలూయా. ఇప్పుడు 4-5 ఇట్లా పలసగా ఉన్నారు కానీ ఇసుక రేణు వల్ల చేయబోతున్నారు రాబోయే దినాలు. హల్లెలూయా. నీ సంతానాన్ని ఇసుక నువ్వు లెక్క పెట్టడానికి కూడా ప్రజలు, నువ్వు లెక్క పెట్టడానికి వీళ్ళు ఇంతమంది అంతమంది ప్రజలు దేవుడిది తోడుకొని రాబోతున్నాడు. ఇసుక రేణు వల్ల, అది నా నమ్మకం, నా ప్రార్థన. నేను వ్యక్తిగతంగా దేవుడితో గడుపుతుంటే ఆయన ఇసుక రేణు వల్లే చేస్తాడంట. ఇప్పుడు ఎవరు లేరు, ఎట్లా ఏంటి పరిస్థితి అని మనం అనుకోవచ్చు, కానీ ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు వదిలేస్తాడా? ఆయన అబద్ధం ఆడే దేవుడు కదా, చెప్తే చేస్తాడు. అది ఎప్పుడు చేస్తాడో తెలియదు. మరి చెప్పాడు, రాత్రి చెప్పాడు, పొద్దున అనుకోవచ్చు. చూస్తాం ఈ సంవత్సరంలోనే మనము ఈ వాగ్దానాన్ని చూస్తాం. ఏమంటున్నాడు, ఇసుక రేణు వలె నీ సంతానాన్ని భూమి మీద లెక్కకు ఇసుక రేణు వలె ఏం చేస్తాను అన్నాడు. నీవు పడమటి అంటే మనల్ని విస్తరింపజేయబోతున్నాడు. హల్లెలూయా. విస్తరింపజేయబోతున్నాడు, నిన్ను వృద్ధి చేయబోతున్నాడు మనల్ని. అనేకులు చూసినప్పుడు ఇక్కడే కాదు, నువ్వు ఇక్కడే ఉండడం కాదు, తూర్పు పడమట ఉత్తరం దక్షిణం నేను మనల్ని వ్యాపింపజేయబోతున్నాడు. అనేక ప్రాంతాలు ఎవరి బిడ్డల్ని వాడుకోబోతున్నాడు, లేపుబోతున్నాడు, అగ్నిగా మారుస్తున్నాడు. తల్ల కింద వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దురాత్మల కేకలు వేయబోతున్నాయి. అనేకులు వచ్చి అమ్మా ఎట్లా స్థలం సరిపోవడం లేదా అనేలాగా చేయబోతున్నాడు. స్థలం సరిపోవటం పెంచాలి, ఇయర్ పెంచబోతున్నాడు దేవుడు. అంత గొప్పగా చేయబోతున్నాడు. ఇక్కడే కాదు, ఇది కాదు మనకు శాశ్వతం. అనేక ప్రాంతాలు తెరవబోతున్నాడు, ద్వారాలు. అనేక ప్రాంతాలు మనకు చర్చ చేయబోతున్నాడు. అనేక సమయము అంటే మనకు తినే సమయము కూడా లేనంతగా విస్తరింపజేయబోతున్నాడు దేవుడు. అంత గొప్పగా చేయబోతున్నాడు. అందుకే మనం ఏం చేయాలి, ఆయన శరణు వచ్చి ఆయన పాదాలు పట్టుకుంటే చాలు. ఇక మనం ఏం బరువు మొయ్యక్కర్లేదు, ఇంకేదో మనము చేయక్కర్లేదు. ఆయన పాదాలు పట్టుకుని ఆయన శరణు చొచ్చుకుంటే ఆయన ఏం చేస్తానంటాడు, విస్తరింపజేస్తా అంటాడు. అందుకనే ఈ యాకోబుని అదే మాట్లాడుతున్నాడు. అన్నాక నువ్వు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదు. భూమి యొక్క వంశములు అన్నీ నీ మూలంగా, నీ సంతానం మూలంగా ఆశీర్వదించబడదు. హల్లెలూయా. నీ మూలంగా, నీ సంతానం మూలంగా అసలు మీ ద్వారా కూడా అంట, నా మూలంగా మీ ద్వారా కూడా భూమిలో ఉన్న ప్రతి జనం ఆశీర్వదించబడుతున్నారంట. హల్లెలూయా. మీ ద్వారా దేవుడు చేయబోతున్నాడు. ఆయన అన్నేస్తుడు కాదు. కాకపోతే మనం నిలబడితే మనం యథార్థంగా ఆయన వైపు, ఆయన్నే ఆధారంగా చేసుకుని బ్రతికితే 100% చేయబోతున్నాడు దేవుడు. ఇంకేమంటాడు 15 మూలంగా ఆశీర్వాదం. ఇదిగో
నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళి ప్రతి స్థలం ముందు ఏమంటాడు, నేను నీకు తోడై ఉంటా. యాకోబు నువ్వు భయపడకు, ఎవరు లేరు అనుకోకు, నేను ఇలా చేయబోతున్నాను అని కిందకు వచ్చేసరికి నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నేను నీకు తోడై ఉంటా. మనం వెళ్ళే ప్రతి స్థలంలో మనకు దేవుడు తోడై ఉంటాడు. ఎక్కడికి వెళ్ళి, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ఎక్కడికి నువ్వు అడుగు పెడితే అక్కడ ఆయనతో ముందుంటాడు. ఆ త్రోవ సరళం చేస్తే నీకు ఎలాంటి హాని జరగకుండా తోడయ్యి మనల్ని ఆ పనిని ముగించుకొని సంతోషంగా తిరిగి వచ్చేలాగా ఏ ఆటంకం వస్తుంది కానీ హాని మాత్రం జరగకుండా దేవుడు తీసుకొస్తాడు. అదే చెప్తున్నాడు. ఇంకేమంటాడు, ఇదిగో నీవు తోడై ఉండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పిస్తా. హల్లెలూయా. ఈ దేశానికి మళ్ళీ రప్పిస్తా అంటే నన్ను ఏం చేయబోతున్నా తెలుసా, ఆదివారం ఒక్క రోజే ఎడ కనపడతానంట. హల్లెలూయా. మిగతా రోజులంతా బయట దేశాలకే. అమ్మ ఎక్కడ ఉందంటే ఏమో అంటే ఆదివారం మాత్రం విడిచిపెట్టను, మిమ్మల్ని విడిచిపెట్టను కానీ ఆదివారం ఎక్కడున్నా తల్లి సంఘానికి అయితే వస్తా. ఏ దేశం పోయినా, ఏ ప్రాంతం పోయినా మళ్ళీ ఇక్కడికి రావాల్సింది. ఎందుకంటే ఇది నాది పుట్టిల్లు కదా. ఇప్పుడు పుట్టింటికి ఎక్కడ తిరిగినా మళ్ళీ సాయంకాలం కల్లా ఇంటికి రావాలి కదా, అవునా కదా. ఆదివారం అయితే ఇక్కడ ఉంటాం, మిగతా రోజులంతా అంత బిజీ చేయబోతున్నాడు, అంతగా ఉన్నత స్థితిలో నిలబెట్టబోతున్నాడు దేవుడు, అంతగా గొప్ప చేయబోతున్నాడు ఇక్కడ. అదే అంటాడు, మళ్ళీ చెప్తున్నాడు, నాతో మాట్లాడాడు, రాత్రే మాట్లాడాడు. అందుకేమంటాడు, ప్రతి స్థలం ఏమంటాడు, నేను మీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడవను. హల్లెలూయా. నేను ఏదైతే చెప్పానో ఇది అబద్ధం కాదమ్మా, నిజంగా నేను ఏదైతే చెప్పానో అప్పుడు వరకు నేను నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు. విడిచిపెట్టలేదు, ఇప్పుడు వరకు విడిచిపెట్టలేదు, విడిచిపెట్టను అని చెప్తున్నాడు దేవాది దేవుడు. మళ్ళీ విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన చెప్పి మాట ఇచ్చి వదిలేసే దేవుడు కాదు, మాట ఇచ్చి నెరవేర్చే వరకు. మనం కొద్దిగా వెనక ముందు అట్లా ఇట్లా ఒకసారి పడిపోయి, ఒకసారి లేసి, ఒకసారి అక్కనే ఆయన మాట ఇచ్చి నెరవేర్చేది. ఒక్కసారి మన దేవుడికి సఫలం పడదాం. మాట ఇచ్చి మాట తప్పని దేవుడు. ఆయన చెప్పాడంటే 100% చేస్తాడు. అంత గొప్ప దేవుడు నీకున్నాడు, అంత మహిమ కలిగిన దేవుడు. నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను పట్టుకొని నువ్వు ఎక్కలేని ఎత్తైన కొండకి ఎక్కే వరకు నిన్ను పట్టుకుంటాడు ఆయన. నిన్ను ఆశీర్వదించిన, నిన్ను ఉన్నత స్థితిలో నువ్వు అనేక ప్రాంతాలని విస్తరింపజేయడానికి. నువ్వే ఎక్కడో ఇంతేలే, ఇక్కడేలే, మన జీవితం ఇంతే, ఇదే బ్రతుకు, ఇట్టనే బ్రతకాలి కాదమ్మా. నువ్వు ఇట్లా బతకడానికి కాదు నేను ఉంచింది, ఇట్లనే ఉండడానికి కాదు నేను ఆయన ఆయన రక్షించింది. ఉన్న దగ్గరే ఉంచడానికి కాదు, నిన్ను వ్యాపింపజేయడానికి, నిన్ను విస్తరింపజేయడానికి, నిన్ను అనేకులకు ఆశీర్వదకరంగా ఉంచడానికే ఆయన నిన్ను పిలుచుకున్నాడు. మనమే కానీ ఒకవేళ వెనక ముందు అవుతాం, కానీ ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు, యాకోబు నిద్రలేసి ఏమంటున్నాడు, మరలా రప్పించేదను, నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడవనని చెప్పగా యాకోబు నిద్రలేసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయింది. దేవుడు నేను ఎక్కడికి పోతే అక్కడ ఉన్నాడని నాకు తెలియదు. నిజంగానే నేను ఒక్కడనే ఎట్లా అనుకుని భయపడి ఉంటాడు ఆయన. భయపడి ఇప్పుడు ఎవరు లేరు కదా, చీకటి కదా. నిన్న నేను నాన్నగారు నాన్న ఆల్ నైట్ ప్రేయర్ చేస్తాను అంటే తెలియదు ఆయనకి ఎప్పుడు. నేను మనం ఆల్ నైట్ రాత్రి ఈ 5 days నేను కంటిన్యూ చేస్తాను, నాకు నైట్ ప్రార్థన కావాలంటే ఒక్కదాన్ని ఉంటావా అంటే ఒక్కదాన్నే ఉంటేసే లేడు అన్న. సరి చేస్తూ మాకెప్పుడు నేనన్నా, మీరు పావును చంపి లేదు, నేను ఒక్కదాన్ని ఉన్నాను, నాకేం భయమా అన్న అంటే నవ్వాడు బాబు. నవ్వి సరే చేస్తూ అన్నాడు. ఆ పెద్ద ఆయన 2 పాములు చంపితే నాకు కనపడుతుంది, నేను చంపలేనా అంటే దేవుడు మనకు తోడై ఉంటాడు. మనకి ఏ హాని జరగలేడు, ఏ కీడు. ఈయన ఒంటరిగా అడవిలో వాళ్ళ అమ్మ వాళ్ళు లేరు, అటు సైడ్ చుట్టాలు కూడా లేడు, ఒక్కడే మధ్యలో ఉన్నాడు, పడుకున్నాడు. అక్కడ దేవుడు పైనుంచి ఏమేశాడు, నిచ్చినేసాడు. నిచ్చినేసి అక్కడి నుంచి దేవదూతలు దిగుతున్నారంట, పోతున్నారట, దిగుతున్నారంట, పైకి వెళ్తున్నారంట, వస్తున్నారంట. ఆయనకి తోడున్నారు, ఆయన కాపలా కాస్తున్నాడు, ఆయన విడిచిపెట్టలేదు. ఎవరు లేరు అక్కడ.
ఒక్కడే ఉన్నాడు. కానీ ఎవరున్నారు? పరలోక సైన్యం ఉంది ఆయనకు తోడుగా. హల్లెలూయా. పరలోక సైన్యమే ఆయనకు తోడుగా ఉంది. నిచ్చెనేసి దిగుతున్నారంటే ఎక్కుతున్నారంట. అంటే నువ్వు ఒంటరిగా లేవమ్మా, నువ్వు ఒంటరిగా లేవు. ఆయన ఎల్లప్పుడు ఆయన దేవదూతలు ఉంటారు, ఆయన కూడా నీకు తోడై ఉంటాడు. ఒక్కదాన్ని వదిలిపెట్టి ఆయన నిన్ను వదిలేసే దేవుడు కాదు. ఆయన అంత కనికరం మనం అంటే, అంత ప్రేమ, అంత పిచ్చి మనం అంటే, అంత జాలి మనం అంటే. మనం కూడా ఆయన అంత పిచ్చిగా ప్రేమించాం. మనం కూడా ఆయన మీద అంత ఆధారపడిపోయాం. ఇంకా ఆయన అంటే అంత చచ్చిపోయేలాగా ఉండాలి. అంటే నేను చంపుడు, నేను దేవుడి కోసం సస్తాను పోయి లారీ కింద బస్సు కింద పడడం కాదు. నన్ను చంపినా సరే నేను ఆయన కోసమే జీవిస్తా అన్నప్పుడు ఆయన చంపే దేవుడు కాదు. అస్సలు చెప్పండి, నిన్ను బ్రతికించి నిన్ను వేల మంది నువ్వు ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. నువ్వు ఆయన కొరకు వస్తానంటే నిన్ను చంపడు, నేను ముట్టుకోనివ్వడు. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టు అంటాడు. అంత గొప్ప దేవుడు. ఆయన అరచేతిలో నిన్ను చెప్పుకుంటున్నాడు. మన చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉండే దేవుడు నిన్ను చంపుతాడా? మన చుట్టూ ఇట్లా అగ్ని ప్రాకారంగా ఉంటాడు ఆయన. ఆయన మహిమకు కారణంగా మనల్ని పెట్టుకుంటాడు. మనల్ని అన్యాయం చేసే దేవుడు అస్సలు కాదు. ఆయనతో రుచి చూస్తాడు. కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ విడిచిపెట్టే దేవుడు కాదు. నీకేదో బెస్ట్ ఇవ్వడానికి ఆలస్యం అవుతుందంటే నువ్వేమనుకోవాలి? నాకేదో బెస్ట్ ఇస్తున్నాడు, మంచి ఇస్తున్నాడు. నేను అదే చెప్తా ఎవరికైనా, నీకు ఆలస్యం అవుతుంది, ఏదో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆయన అన్యాయస్తుడైన దేవుడు. నువ్వు నమ్ముకున్నవాడు అన్యాయస్తుడు కాదు, మోసం చేసేవాడు కాదు, అబద్ధం ఆడేవాడు కాదు. మనుషులు అబద్ధం ఆడతారు, మోసం చేస్తారు, మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. కానీ ఆయన అలా కాదు. యుగ సమాప్తి వరకు మనకు తోడై ఉండే దేవుడు. అంతవరకు ఆయన వచ్చే వరకు మనల్ని విడిచిపెట్టడు. అస్సలు మనుషులు వదిలేస్తారు, వాళ్ళు వదిలేస్తారు, వీళ్ళు వదిలేస్తారు. మా చుట్టాలు ఉన్నారు, మామూలుగా ఉదాహరణ చెప్పాను అంతే. ఏమన్నా డబ్బులు అవసరమైతే ఫోన్ చేస్తారు నాకు. ఫోన్ చేసి ఇట్లా అట్లా అని అంటారు. అంటే సరే అంటే నేను ప్రార్థన చేస్తాను. మళ్ళీ డబ్బులు అలవాటు చేస్తే కష్టం కదా. ప్రార్థన చేస్తాను, నా దగ్గర ఇప్పుడు పరిస్థితి అంటే ఆ టైం అవసరం. చుట్టాలు మళ్ళీ మన వాళ్ళే ఏం చేస్తారు, డబ్బులు అవసరం వస్తే మళ్ళీ అంటే మనల్ని ఆదుకోవాలని కాదు, మనకి ఏదో సాయం. మా అమ్మకి బాగలేనప్పుడు మమ్మల్ని ఎవ్వరు పట్టించుకో. అట్లని నేను వాళ్ళని వదిలి ప్రేమిస్తాను, వాళ్ళ కోసం ప్రార్థన చేసి చెప్తున్నాను. ఆ టైంలో దేవుడు పట్టుకోకపోతే నా బ్రతికి ఏమైందో ఒకసారి ఆలోచిస్తాను. ఆ టైంలో దేవుడు నాకు తోడుగా లేకుండా ఉంటే ఎంత భయంకరంగా ఉండేదో ఒకసారి ఆలోచిస్తాం. ఇప్పుడు మంచిగా ఉండే, బతికింది ఉంది అన్నాక ఫోన్ చేస్తున్నారు, అవునా కదా? బతికింది ఉందిలే, పాపం ఇస్తుందిలే, సాయం చేస్తుంది అంటే వాళ్ళు స్వార్థపరులు కాదు, అట్లా అంటలేను, చెప్తున్నాను. మనుషులు మనస్తత్వం ఇలా ఉంటుందని చెప్తున్నాను. కానీ దేవుడు నువ్వు గుంటలో ఉంటే అక్కడికి వచ్చి నేనున్నా అని అక్కడి నుంచి లేపుతాడు. అక్కడి నుంచి నేను అనేకులకు ఆశీర్వాదకరంగా అక్కడే పడేయడు. పో చదువుకో అనడు. నువ్వు గుంటలో ఉన్నాక అక్కడికి వచ్చి ఆ గుంటలో నుంచి నేను లేపి నువ్వే వేల మందికి ఆశీర్వాదకరంగా ఉండేలాగా చేస్తాడు. ఆయన ప్రేమ అది, ఆయన కనికరం అది, ఆయన జాలి అది, ఆయన చూచే దేవుడు. ఆయన అంత ప్రేమ కలిగిన దేవుడు మనకు దొరికాడు. అందుకని ఇక్కడ అదే చెప్తున్నాడు. అన్నాక అన్నాడు 16 యాకోబు నిద్రలేసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయాను అనుకొని భయపడి ఈ స్థలంలో ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి. హల్లెలూయా. భయపడ్డాడంట. భయపడి అందుకే మన పేరు ఈ మందిరానికి బేతేల్, అసలు మామూలుగా కానీ బేతేల్ మన మందిరం, జీసస్ క్రైస్తు బేతేల్ చర్చి. అయితే బేతేల్ అని చర్చిలు చాలా ఉన్నాయంట. అందుకనే నాన్న బెత్తస్తా అని రిజిస్ట్రేషన్. నాకైతే బేతేల్ అనే దేవుడు ఈ దర్శనం అదుగు. నేను ఎక్కడ పోయినా ఆ దర్శనం నేను ఎప్పుడు విడిచిపెట్టను. నాకు ఇచ్చిన దర్శనం ఇది. యాకోబు నిద్ర మేలు అదే పడుకున్నప్పుడు ఏ విధంగా నిచ్చినేసాడు. నేను మరియమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగున్నప్పుడు నాకు 2013, 14 నాకు వచ్చిన ఆ దర్శనం నేను ఎప్పుడు విడిచిపెట్టను. అది పట్టుకొని ప్రార్థన చేస్తూనే ఉంటాను. ఆ దర్శనం కంపల్సరీ. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన ఉంటాడు. ఎక్కడ ఏ స్థలంలో అడుగు పెట్టినా దాన్ని ఆశీర్వదిస్తాడు. ఆ దర్శనం నాకు ఇచ్చేది. అందుకనే నేను ఎప్పుడు ఆ ప్రార్థన చేస్తూనే ఉంటాను. ఎందుకంటే ఇది భయంకరమైన స్థలం, మందిరము భయంకరమైన స్థలం. ఒకరోజు చూస్తారు, విస్తరింపజేయబోతున్నాడు.
అనేకులు, అన్ని జనులు ఎక్కువ వస్తారు. చచ్చిపోయిన వాళ్ళు కూడా లేపబోతున్నాడు దేవుడు. చచ్చిపోయిన వాళ్ళు కూడా లేపబోతున్నాడు. తెచ్చి ఇట్లా పాడి ఇట్లా ఏగులనే లేచిపోతున్నా, పాడి అడే ఉంటుంది, మనుషులు లేచిపోతూనే ఉంటారు దేవుడిని స్తుతిస్తూ. ఆ రోజులు చూడపోతున్నారు నేను, అంటే అక్కడే ఉండరు. ఇది నిజం. నమ్మితే నీకు స్తోత్రం, నమ్మకపోతే నీ కర్మ, నేనేం చేయలేను. దేవుడు చెప్పింది చెప్తాను. నమ్మితే నువ్వు బతుకుతావు, నమ్మకపోతే నీ కర్మ, నేనేం చేయలేను. అవునా కదా? నమ్మితే నా మహిమను చూస్తావని అన్నాడు దేవుడు. చేస్తాడా చేయడా? నేను నిలబడాలి స్ట్రాంగ్. ఆయన చేయాలంటే నేను నిలబడాలి స్ట్రాంగ్. అదే చెప్తున్నాడు. ఇంకేమంటాడు? అది భయంకరమైన స్థలం, అది దేవుడి మందిరమే కానీ వేరొకటి కాదు. ఇది దేవుడి మందిరం, పరలోక గవిని ఇదే. ఈ మందిరం ఏమందంట? పరలోక గవిని అంటే. హల్లెలూయా. అందుకే దావీదు ఏమంటాడు? నేను నీ శరణ చొచ్చున్నాను, నేను ఇంక అటు చూడను ఇటు చూడు, నేను నీ శరణ, నువ్వే నాకు ఆధారం అని ఈయన అడుగుతున్నాడు. అనుకున్నాక 2:16 అధ్యాయం, కీర్తన 16:2. నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేతును. నీలాగా నా గురించి క్షేమం ఆలోచించేవాడు నీవే. నాకు మంచి ఏదో చెడేదో, నాకు ఏది మేలుకరంగా ఉంటుందో నీకన్నా నాకు అసలు ఎవరు మా అమ్మ నాన్న కూడా ఆలోచించలేరు, కానీ నువ్వైతే నాకు క్షేమం ఆలోచిస్తావు దేవుడు అని చెప్పి దావీదు ఆయనకి అడుగుతున్నా, అంటే ఆయనకి కృతజ్ఞత చెప్తున్నాడు. ఇంకా నేను ఇలాగ భూమి మీద నా భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు అంట. ఒక దేవుడిని ఎరిగిన బిడ్డ నీకు ఎదురొచ్చింది అనుకో, నువ్వు గంతులేయాలి. వస్తుంది అనకూడదు, నువ్వేం చేయాలి? గంతులు వేస్తూ ప్రైజ్ ద లార్డ్, బాగున్నావా? నీ మొహం ఎట్లా ఉండాలి? మూట ఉండకూడదు. పొద్దున్న మా లక్కీ వచ్చాడు, నేను స్నానం చేస్తున్నా, వాళ్ళ అమ్మ మీద ఎగబడ్డాడు. అంటే పాపం ఈ మధ్య దేవుడు ఆ బిడ్డని వాడుకుంటాడు. నేనే కేకేసి పిలుస్తున్నా. పొద్దున్నే 9:30 కల్లా వచ్చేస్తున్నాను, దింపేస్తున్నాడు చర్చి కాడ. ఈరోజు కొంచెం నేను స్నానం చేస్తుంటే వచ్చాడు. వాళ్ళ అమ్మ అడిగింది, అప్పటికే అడగమన్నట్టున్నాడు. అడిగింది, రెడీ అయ్యామంటే అయ్యాను. నేను బాత్రూంలో ఇక ఫోన్ చేశాడు, వాళ్ళ అమ్మ మీద అరిచాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. నేను బయటకు వచ్చేసరికి గేట్ తీస్తుంది, ఇప్పుడు వచ్చినట్టు ఉందని చెప్పి మళ్ళీ ఫోన్ చేసినాను. ఏంది లక్కీ వెళ్ళిపోయావంటే స్నానం చేస్తున్నామని వెళ్ళిపోయాను రా అనగానే మళ్ళీ వచ్చాడు. పాప ఈ మధ్య దేవుడు లక్కీని కూడా వాడుకుంటున్నాడు నమ్మకంగా. అంటే ఫోన్ చేస్తేనే వస్తాడులే, అంత ముందు రాడు కానీ చెప్తాను. ఎవరు పని వాళ్ళు చేసుకొని నేనే పిలుస్తున్నా. ఎందుకు ఆ బాబు అట్లా వదిలేయడం, దేవుడు పని చేస్తాడు కదా అని చెప్పి నేనే పిలుస్తున్నా. వస్తున్నాడు. ఏదైనా సరే దేవుడు పని కోసం మనం ముందుంటే దేవుడు 100% మనం లాస్ట్ వస్తుంది. అందుకే ఇక్కడ అదే చెప్తాడు. ఏమంటాడు? కేవలం ఎవరికంట? ఇష్టలు అంట, దేవుడి బిడ్డలు శ్రేష్ఠులు అంట. కేవలం నువ్వు దేవుడి బిడ్డ కనిపించిందంటే నీకు ఎలా ఉండాలంటే నీ హృదయం పొంగిపోవాలి. అమ్మ వస్తుంది తల్లి సన్నాస్తే అట్లా అనొద్దు. ప్రైస్తలాడక్క బాగున్నావా? ప్రైస్తలాడమ్మ బాగున్నావా? దేవుడు నిన్ను దీవించినగాక అనాలి. నీ మొహం ఎట్లా వెలిగిపోవాలి ఒక దేవుడి బిడ్డ కనిపిస్తే. అన్నిలు కనిపించినా అలాగే అనాలి, కానీ అన్నిలు కనిపిస్తే ఇంకా వాళ్ళని ఇంకా సంతోషంగా అంటే అబ్బా ఆమె ఎంత నవ్వుతుంది కదా, ఎప్పుడు నవ్వుకుంటూనే ఉంటుంది కదా, ఎందుకు ఆమెకి అంత సంతోషం అనాలి. ఎవరు అనాలి? ఎవరు అనాలి? అన్నిలు అనాలి. మొట్ట పొద్దున్న మా లక్కి మొట్టమొట్టే పెట్టాడు, అది చెప్పే మర్చిపోయాడు. మొట్ట కాదు, సంతోషంగా ఆనందంగా గంతులు వేస్తుండాలి నువ్వు. అంటే దేవుడు బిడ్డలైనా అన్నిలైనా అంటే మన ఒకరికొకరు వీళ్ళు ఇంత సంతోషంగా ఎందుకు ఉంటారు అని ఎవరు అనుకోవాలి? అన్నిలు అనుకోవాలి. ఇంత సంతోషం, ఇంత ఆనందం ఏం లేకపోయినా వీళ్ళు ఇంత హ్యాపీగా ఎందుకు ఉంటారంటే, అందుకే నేను సామెతల మాట చూడు, సామెతల మాట ఉంటుంది, సంతోషం గల మనసు అంటే ఆరోగ్యం. 17:22 చూడు, దేవుడే చెప్తున్నాడు. సంతోషం గల మనసు అంటే ఆరోగ్యం అంట. నువ్వెంత ఆరోగ్యమే మహాభాగ్యం. నువ్వు ఎంత సంతోషంగా ఉంటే
నువ్వెంత ఆనందంగా ఉంటే లేకపోయినా సరే నువ్వు టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉన్నావు అనుకో, ఏమవుతుందంట? ఆరోగ్యం అంట. ఇక్కడ చూడు, నలిగిన మనసు ఎముకలకు అదే ఎండిపోతాయంట. అంటే మనస్సు ఉంటే నీకు ఎండిపోదు. నువ్వు సంతోషంగా ఉన్నావు అనుకో, ఆరోగ్యంగా ఉంటావు. నువ్వు సంతోషంగా లేవనుకో, ఏమైపోతుందంట? ఎముకలు ఎండిపోతాయంట, శరీరం అంతా క్షీణించిపోద్దంట, చిన్న వయసులోనే పెద్దగా అనిపిస్తావంట. నువ్వు ఎంత సంతోషంగా ఉంటే నువ్వు అంత హ్యాపీగా ఉంటావు. సంతోషమే అంటారు కదా, సంతోషమే సగం బలము అంటారు. అందుకని ఇక్కడ భక్తుడు అదే అంటాడు, నాకు ఇష్టలు అంటే ఎవరంట? నేను ఇలా భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమ విస్తరించను. దేవుని విడిచి నువ్వే లోకాన్ని వదిలి పట్టుకున్నాం అనుకో, ఏమైతుందంట? శ్రమ అంట. ఇక్కడ చెప్తున్నాడు అదే అంటాడు, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమ విస్తరించు. శ్రమలు అంటే విస్తరి అంట. నువ్వు దేవుడిని వదిలేసి వేరే వాళ్ళని పట్టుకున్నావు అనుకో, ఏమైతే అంటే శ్రమలు విస్తరిస్తే అంట. విస్తరించడమే కాదు, వారు అర్పించు రక్తపానీయ అర్పణలు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవులు అంటే ఇట్లా కొట్టుకుంటారు కదా, ఇట్లా కొట్టుకుంటారు. కొట్టుకొని రక్తం వస్తేనన్న వాళ్ళు నాకు అడిగింది ఇస్తారేమో అని చాలామంది ఇట్లా కొట్టుకుంటారు, లేకపోతే కోసుకుంటారు, ఏవేవో చేస్తారు. అట్లా చేసి చాలామంది, ఇప్పుడు మనమే కదా మొక్కుకొని ఏం చేస్తాం? మేకనిస్తాం, కుక్కనిస్తాం, బర్రెనిస్తాం, పందెనిస్తాం, ఏదో ఒకటి అనుకుంటాం. అది కాదంట. అసలు ఆ పేరు నేను అట్లా బలివ్వను. నాకు అసలు ఇష్టమే ఉండదు అలా చేయడం. ఎందుకంటే నువ్వు నన్ను చేసావు, నేను నీకు మొక్కుతా. హల్లెలూయా. నువ్వు నన్ను చేసావు కనుక అందుకే నేను నిన్ను గణపరుస్తాను, నిన్ను ఆరాధిస్తాను, నిన్ను మహిమపరుస్తా, నిన్నే స్తుతిస్తాను, నిన్నే అడుగుతా ప్రతిదీ. ఎందుకంటే నువ్వు నన్ను చేసావు, నీ ఊపిరి నాలో ఉంది, నువ్వు నాలాగా ఉన్నావు కనుక నేను ఏది కావాలో నేను నిన్నే అడుగుతా, నీ మీద ఆధారపడతా, నీ కొరకే జీవిస్తాను. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నువ్వు తోడై ఉంటావు. నేను ఎక్కడ పడేస్తే అక్కడే ఉంచు, నన్ను ఎక్కలేని ఎత్తైన స్థలం ఉన్నత స్థితిలో నన్ను ఉంచుతావు కనుక నేను నిన్నే ఆరాధిస్తా. హల్లెలూయా. అందుకే నేను గణపరుస్తా, నేను స్తుతిస్తా. ఎక్కడికి వెళ్ళి నీ గురించి చెప్తాను. నేను ఎక్కడ నా నోరు ఆపను. ఎందుకు? ఆయన చేసిన మేలులు అంతా తలపోసుకోవాలి. ఆయన చేసిన మేలులు మనం వేరే వాళ్ళకి చెప్తున్నప్పుడు అక్కడ ఏమవుతుందంట? చాలా సంతోషం. అందుకే చెప్తున్నాడు, ఏమంటున్నాడు? ఇట్లా అన్నాడు 4:5 యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగం, నీవే నా భాగమును కాపాడుచు. నువ్వే నా స్వాస్థ్యం. అంటే ఏంటి? స్వాస్థ్యం అంటే ఏంటి? ఆస్తి. మనకు ఆస్తి. ఆయన మన సొత్తు. ఎందుకంటే ఆయన ఊపిరి మనలో ఉంది. నేను దేవుడు నువ్వు ఏకమై ఉన్నారు. ఆయన నీలో ఉన్నాడు, నువ్వు ఆయనలో ఉన్నావు. వేరు కాదు, మన ఇద్దరు వేరు కాదు. ఇప్పుడు భార్య భర్తలు ఏక శరీరం ఎలా అంటారో, మనం బాప్తిసం తీసుకున్నాక దేవుడు నువ్వు ఏకమైపోయారు. ఆయన వేరుగా లేడు, ఇంకొకళ్ళు వేరుగా లేడు. నీళ్ళు ఇంకెవ్వరు కూడా లేరు. పరిశుద్ధాత్మని, అందుకనే పరిశుద్ధాత్మని ప్రతి క్షణం మనం ఏం అడగాలి? ఆలోచన అడగాలి. ఇది చేయొచ్చా? ఇప్పుడు నేను వెళ్ళనా? నువ్వు అడిగితే ఇస్తాడు ఆయన ఆలోచన. నువ్వు అడిగితే నీకు జవాబిస్తాడు. నువ్వు అడిగితే నువ్వేం చేయాలో, ఎలా మాట్లాడాలో కూడా ప్రతి క్షణం నీకు గైడెన్స్ ఇస్తాడు. మాట్లాడుతూ ఉంటాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడు కూడా ఆయనే చెప్తాడు. నీకు ఇట్లా మాట్లాడు, ఇలా ఉండు, ఇది చెప్పు. నేను కొన్ని అడుగుతూ ఉంటాను ఆయన. ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా చేయడానికి అనుకుంటున్నప్పుడు నాకు వెంటనే ఇస్తూ ఉంటాడు, ఆలోచన ఇస్తే వెంటనే థ్యాంక్స్ ప్రభా, నాకు కొత్త నిజంగా చెప్తాను, కొత్త ఇస్తూ ఉంటాడు. ఇచ్చినప్పుడల్లా నేను వెంటనే చేసేస్తాను. ఎందుకంటే మనలో ఉన్న దేవుడు మనల్ని ప్రతి క్షణం విడిచిపెట్టాడు. నీకు ఆలోచన ఇస్తాడు, నీకు ఉపదేశం చేస్తాడు, నువ్వు నడవలసిన మార్గం ఏంటి నీకు బోధిస్తాడు. ప్రతి క్షణం నిన్ను నడిపించే గొప్ప దేవుడు నీకు ఉన్నాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కదా. అందుకే ఏమంటున్నాడు? స్వాస్థ్యము నా పానీయ భాగం నీవే, నా భాగమును కాపాడుచున్నావు. నన్ను కాపాడుతున్నావు ప్రతి క్షణం. మన ఇద్దరు ఏకం కనుక మళ్ళీ ఇంతవరకు నిజంగానే ఆరోగ్యం ఇచ్చాడు, ఆవుషం ఇచ్చాడు. చిన్న వచ్చినాయి, వాటన్నిటిని చంపేశాడా? వాటన్నిటించి మనం చంపే సంపల ఈ రోజు వరకు సజీవులుగా మనల్ని ఉంచాడు. రావని నేను అంటలు వస్తున్నాయి. అందుకే మనోహర స్థలములో నాకు పాలు ప్రాప్తి. ఎక్కడిచ్చాడు మనకు మనోహర స్థలం? ఏది? పరలోక రాజ్యం. అక్కడ నీకు పాలు ఇచ్చాడు, ఇంత గొప్ప రక్షణ ఇచ్చాడు. నువ్వు స్తుతించాలి. ఆ పరలోక పట్టణం చూస్తే చీకటి ఉండదంట, వేదన ఉండదంట, దుఃఖం ఉండదంట, ఏది ఉండదంట. ఎప్పుడు పగల్లాగే ఉంటుందంట. సంతోషం,
ఆనందం, గంతులు వేస్తూ ఒకరికొకరు ఆరాధిస్తూ ఒకరికొకరు పరమాశ ఎంత ఆర్భాటంగా ఉంటుందంటే దానిలో మనకేమి ఇచ్చాడు? పాలు. ఆ రాజ్యంకి మనకు వారసత్వం ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు. మనం నరకుల్లో పడకుండా ఏం చేశాడు? కాపాడుతున్నాడు దేవుడు, కాపాడాడు కూడా. అందుకనే శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు శ్రేష్టమైనది. పరలోక రాజ్యం శ్రేష్టమైనదా కాదా? ఆ శ్రేష్టమైనది మనకి ఇచ్చాడు ఆ గొప్ప దేవుడు. నిజంగా మనం ధన్యులు. నువ్వు నేను చాలా ధన్యులు. ఇంత గొప్ప రక్షణ ఇచ్చారు. వాళ్ళు ధన్యులు, బిల్డింగ్ ఉంది, వాళ్ళకు 4 కార్లు ఉన్నాయి, 4 బస్సులు ఉన్నాయి, వాళ్ళు ధన్యులు కాదు. నువ్వు ఏమి లేకపోయినా నువ్వు ధన్యురాలు ఆయన కలిగి ఉన్నందుకు. హల్లెలూయా. ఆయన కలిగి ఉన్నందుకు నువ్వు ఐశ్వర్యవంతురాలివి. యేసు నామములోనే ఐశ్వర్యం మనకి. ఎక్కడి దేనిలో దొరకదు ఐశ్వర్యం, ఎక్కడ నీకు ఏమి దొరకదు. కానీ ఆయన నామాన్ని పట్టుకున్నావు అనుకో, నువ్వు సమృద్ధి కలిగిన దానివి, ఐశ్వర్యవంతుడు, నీవు ఘనత కలిగిన దానివి, నీ జ్ఞానం, ఆలోచన అన్నీ ఆయనలోనే ఏమంటారు గుప్తమైంది. ఇంకా ఆయన పట్టుకుంటే చాలు. నేను అనుక్షణం క్షణం నిన్ను హెచ్చిస్తుంటాడు. ఆయన అంత గొప్ప దేవుడు నీకు తోడై ఉన్నాడు. నువ్వు అటు ఇటు చూస్తావు, నీకు ఏమి రాదు. అందుకని ఇక్కడ ఇంకొక మాట 7, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడిలో నా అంతరింద్రియములు నాకు బోధించును. పడుకొని ధ్యానించి పడుకున్నావు అనుకో, అన్నీ బోధిస్తాడు, అన్నీ చెప్తాడు. ధ్యానిస్తూ ఉంటే ప్రభా అట్లా, ప్రభా ఇట్లా, ప్రభా అట్లా అనుకొని నువ్వు ధ్యానిస్తూ ఉంటావు. అంటే దేవుడితో మాట్లాడుతూ ఉండాలి. రేపు పొద్దున కూరగాయలు లేవు, ఏం చేద్దామంటే ఏం దొరకదు. రేపు పొద్దున బియ్యం లేవు, లేకపోతే అది ఇది. నేను కూడా ఆలోచిస్తున్నాను. ఇప్పుడైతే మీటింగులు అవుతున్నాయి. నేను మొన్న ఎక్కడికో ఒక ఇంటికి పిలవడానికి వెళ్ళినప్పుడు వర్షం వస్తుంది, కప్పేసేయండి అని చెప్తాను. ఒక దైవ సేవకు, మంచి దైవ సేవకు, వర్షం వస్తుంది. నేనన్నా రాదు వర్షం అని. ఎందుకైనా అని జాగ్రత్తగా పెట్టుకుని పట్టలు కప్పేసుకోండి అంటే నేను కప్పను. పోయిన సంవత్సరం కప్పలేదు అంటే కప్పేమో, కానీ వర్షం రాదు. ఈ సంవత్సరం అసలు రాదు అంటే సంవత్సరం అంటే ఆయన కించపరచాలని కాదు, కానీ నా నమ్మకాన్ని బట్టి నేనేం చేస్తున్నా, విశ్వాసాన్ని బట్టి వెళ్ళిపోతున్నా. అంటే నా దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన తోడుగా ఉండే దేవుడు. ఎంత పెద్ద తుఫాన్ వచ్చిన క్షణాన నేను మైకిల్ ఇప్పుడు లేడు, మైకిల్ కానీ సంతోష్ మేము అక్కడికి వెళ్ళేటప్పుడు నేను చాలామంది చెప్పాను. మేము వెళ్ళక ముందు అక్కడ వర్షం వచ్చేసి ఆగిపోయేది. చాలాసార్లు నేను చూస్తున్నా, కావాలంటే వాడితో సాక్షి కూడా చెప్పిస్తాను. మేము ఇట్లా బయలుదేరామంటే అక్కడ వర్షం వచ్చేసాక మేము బయలుదేరాక అక్కడ ఆగిపోయేది. మళ్ళీ మేము బయలుదేరి వెళ్ళిపోయాము. ఈ స్థలంలో వర్షం వచ్చేది, అక్కడ వచ్చేది కాదు. నేను చాలాసార్లు చూసిన, నేను చెప్పాను కూడా మన మైకిల్తో చెప్పాను, ఒరే చూడరా మనం రాకముందు ఇక్కడ వర్షం వచ్చి ఆగిపోయింది. ఆయన పని మీద వెళ్తుంటే ఆయన మనల్ని వదిలిపెట్టే దేవుడు. నిన్న కూడా చెప్పాను, ఎవరికైనా చెప్పానా, నిన్న కూడా మొన్న పోస్టర్లు వేయాలి. మొన్న ఆ ముందు రోజు ఫుల్ వర్షం వచ్చింది. ఆ రోజు పోస్టర్లు తెచ్చే టైం ఫుల్ వర్షం వచ్చింది. పోస్టర్లు తెస్తారు. ఆ వర్షంలోనే మొత్తం ఆయన కప్పించాడు. పట్టగా ఏదో షీట్ తెచ్చి మంచిగా నీట్గా కట్టి వర్షంలోనే పోస్టర్లు తీసుకొచ్చాం. మొన్న రోజు నేను సాయంకాలం బట్టలు ఉతికినాక పోస్టర్లు అతికియాలి. ఇక వెళ్ళాలి కదా, అందరం వెళ్ళాలని చెప్పాను. అనుకునేకి మొత్తం మబ్బు వచ్చేసింది. మొత్తం మబ్బు వచ్చి 4 చినుకులు పడి నేను అన్నా, ప్రభా ఈ రాత్రి పోస్టర్లు అతికించాలి కదా, ఇంత వర్షం వస్తే ఎలాగా, వర్షాన్ని మరి ఎట్లా మేము పోస్టర్లు ఎలా అతికించాలని ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టు చెప్పిన వెంటనే నిజంగా ఇది వెంటనే ఆగిపోయింది. మళ్ళీ డ్రై అయిపోయింది. ఒక్క వర్షం కూడా రాలి. అలా సపల పడల పశువులు మన తలంపు ఎరిగిన దేవుడు, మనం అడక్క ముందే ఆయన ఎరుగున్న దేవుడు. అప్పటి నుంచి ఇంతవరకు వర్షం రాలేదు. ఎందుకంటే మన దేవుడు మన ప్రయాసము. నాకు కూర్చున్నదే బాధ, నిలబడ్డాదే బాధ. 19, 20, 21 ఏం లేదే, ఎట్లా పరిస్థితి అన్నీ. మనోళ్ళేమో హాయిగా ఉన్నారు. నా ఆలోచించి మొత్తం పిలక అయిపోయింది. నూనె పెడితే మాత్రం ఎంతే ఉంటాం. ఎట్లా అని ఆలోచించి నాకు టెన్షన్ పెరిగిపోతుంది. ఏమి లేవు, రేపు పోయి సరుకులు అన్ని తేలిగి ఇక్కడ ఇప్పుడు వరకు అయితే ఏం జరగలేదు అట్లా ఆలోచిస్తున్నాను. కానీ ఆయన రాత్రి అంటున్నాను, నా వైపు చూడు, నా మీద అనుకో చెప్పాడు. అప్పుడు ప్రేమ వచ్చింది. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు వదిలిపెట్టాడు.
చాలా మంది అనుకుంటున్నారట ఆ పాస్టర్లు వచ్చి అమ్మకి ఇచ్చిపోతున్నారు. నేను ఏడపోయి నేనే కూడా నాకు ఇవి ఇచ్చేవాళ్ళు. నిజంగా చెప్తున్నాను, స్టేజ్ మీద అబద్ధం చెప్పను. నేను ప్రేయర్కి వెళ్ళిన అందరికి నేను ఇస్తాను తప్ప నాకేమి ఇచ్చేవాళ్ళు ఎవ్వరు లేరు. ఏ సేవకుడు నాకు ఇంత మూట తెచ్చేయడు. ఇస్తారేమో రాబోయే దినాలు మీరు అన్నట్టు. అమ్మ ఇంత గొప్ప మందిరం కట్టామమ్మా, ఇంత గొప్ప సేవ చేస్తున్నాం, మా ఇవి వేసుకొని మూటలు వేసిపోతారు కంపల్సరీ చెప్తున్నాను. అంత గొప్ప దేవుడు మనకు తోడైనాడు. అందుకే కదా అదే చెప్తాడు, ఏమంటాడు, నాకు ఆలోచన ఇస్తాడంట, అన్ని విధాలుగా నడిపిస్తాడంట. 8 సదాకాలం యెహోవాయందు నా గురి నిలుపుచున్న ఆయన నా కుడి పార్శ్వమున్నాడు కనుక హల్లెలూయా. నేను ఆయన వైపే చూస్తున్నా. చూడమని నాకు ఈరోజు మార్నింగ్ చెప్తున్నాడు. రాత్రి ఏమో నువ్వు అడుగు పెట్టే స్థలం నాకు ఇస్తాను. పొద్దున ఏం చేస్తాడు, నా కుడి పాస ఆయన ఉన్నాడు కనుక నువ్వు కదలవు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు. అందుకే మళ్ళీ మీకు చెప్తామని మళ్ళీ రిపీట్ చేస్తాను. పొద్దున చెప్పిన 5 గంటలకి వాక్యమే చెప్పిన, మళ్ళీ ఎందుకు నాతోనే మాట్లాడాలి, ఈ మాటలు నా పిల్లలకు చెప్పుకోవాలి, దేవుడు నాకు చెప్పిన మాటలు మళ్ళీ మీకు చెప్పాలి కదా సంఘంగా. అందుకే నేను మళ్ళీ గుర్తు చేస్తాను. ఎక్కడున్నాడంట ఆయన, సదాకాలము యెహోవాయందు. ముందేం చెప్తున్నాడు, నీ గురి నా మీద పెట్టాడు. మనుషుల మీద పెట్టకు, నీ గురి ఎక్కడ పెట్టమంటున్నాడు, నా మీద పెట్టాడు. ఆయనే చెప్తున్నాడు, సదాకాలం యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. హల్లెలూయా. మనం పక్కనే ఉంటాడు ఆయన, కుడి పక్క నుండి ఆయన ఎడవ చేయి నా భుజం మీద వేసుకొని నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఎడవ చేయి ఎక్కడేశాడు చెప్పండమ్మా, నా భుజం మీద వేసాడు. ఆయన ఎడవ చేయ ఇక్కడ నిలబడ్డాడు, ఈ చెయ్యి ఇట్లేసి నిలబడి ఉన్నాడు నాతోటి. మరి మీకు కూడా నిలబడి ఉన్నాడా లేడా, ఉన్నాడు. అమ్మకు ఒక్కదాన్ని పట్టుకొని ఉన్నాడు అంట. మిమ్మల్ని కూడా నాకు ఇస్తే, నాతో మాట్లాడితే మీతో కూడా మాట్లాడినట్టే. ఇప్పుడు పాస్టర్ నేను కదల్చబడను, ఇంకేమంటాడు, కదల్చబడ్డాని, అందువల్ల నా హృదయము సంతోషిస్తూ నా ఆత్మ హర్షిస్తుంది. సంతోషించాలి, నేను ఈ టైంలో హర్షించాలి, ఆనందించాలి, డ్యాన్స్ చేయాలి. అప్పుడు దిగుతాడు ఆయన, కంట్రోల్ తీసుకొని మొత్తం ఏది కూడా ఆగకుండా ఆయన పని ఆయన చేసుకొని పోతాడు. నాతో మాట్లాడిన మాటలేవి. అందుకే మీకు చెప్తున్నా, ఎందుకంటే ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు. నాన్నగారు అదే తాళం వేసేయండి, ఎప్పుడు పోవద్దంటే నా గుండె పగిలిపోతే, అయ్యో మీటింగులు పెట్టుకున్నామంటే. 2వ వారం నుంచి మళ్ళీ మొదలు పెట్టాం. దయ్యం కొంచెం ఆటంకం కదిలి తాళం వేస్తుంది, కానీ అది కూడా పోతుందిలే. నాకు మొద్దకాయ గురించి చెప్పాడు. మొద్దకాయ నమస్కారం చేయలేదని హామాన్ ఏం చేశాడంటే ఊరిపోయి పెట్టండి, మనల్ని ఎలగొట్టాలో చూసినాడు, వెళ్ళిపోబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు అన్నేస్తుడు కాదు. నాకు అదే గుర్తు చేశాడు. నేను ఎవరికి కూడా చెప్పిన ఆ మాట, ఎవరైతే మొద్దకాయనే ఊరేసారో అదే ఊరి ఎవరికై వచ్చింది, హామానుకు వచ్చిందంట. ఇప్పుడు మనని ఎల్లగొట్టాలని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళే వెళ్ళిపోతారు. హల్లెలూయా. దేవుడు అన్నేస్తుడు కాదు. అట్లని మనం ఏదో దోసుకుందామని కదా, మనకు పెద్ద స్థలం గొప్పగా చేయబోతున్నాడు మన దేవుడు. అది ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు. అందుకే ఇక్కడ ఏమంటాడు, అందువల్ల నా హృదయం సంతోషిస్తుంది, నా ఆత్మ హర్షించుతుంది, నా శరీరం సురక్షితంగా ఏమైందంట, మన శరీరం సురక్షితంగా ఉందంట. ఏది కూడా హాని జరగదు, ఏది కూడా మనకి అంటే ఎవరైనా చూసిన వాళ్ళు షుగర్ వచ్చిందేమో, బీపీ వచ్చింది, పెద్దది అయిపోయింది కదా అనుకోవచ్చు. నాకు రాదు, మా ఆయనకి లేదు, నాకు లేదు. మా ఆయనకు ఉంటే బ్లడ్ వస్తుంది, మా ఆయనకి లేదు, నాకు ఎలా వస్తుంది, వస్తుందా? మా ఆయనకి ఏ రోగం లేదు, ఏ జబ్బు లేదు. ఆయన ఆయన సర్వశరీర మనకు ఆరోగ్యం ఇచ్చి మనకి ఏ హాని కూడా, ఎలాంటి వ్యాధి. అందుకని ఇక్కడ అదే మంచి మాట చెప్పాడు చూడు, ఎట్లాట సురక్షితంగా నివసింపజేస్తాడంట మనల్ని. నువ్వు బ్రతుకు దినములన్నీ సుఖమే ఉంటుందంట. సుఖం అంటే అనారోగ్యం, ఏదో చిన్న నొప్పి, కాలు నొప్పి, చేయి నొప్పి వస్తుంది, కానీ మంచాన పడంత అయితే రాదు నీకు. ఇక నేను లేయలేను, నా పని అయిపోయింది అన్నంత వరకు అయితే నేను రానివ్వను. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు. ఇంకేమంటాడు, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వు. నన్ను పాతాళంలో వేయవు. నీకే ప్రవీణ్, నేను పాతాళంలో వదిలిపెట్టాడు దేవుడు.
నేను మరణానికి అప్పచెప్పాడు. నువ్వు భయం తెచ్చుకొని రోగం ఎక్కువ చేసుకున్నాడు. భయము పడకూడదు. భయపడ్డావా వాడు వచ్చి ముందే కూర్చుంటాడు. పాతాళంలో నీకు మరణం అనేది కొట్టివేశాడు దేవుడు. సప్పుడు చేయవు ఆమె నాన్న అయ్యే బాబు. ప్రవీణ్ నీ పేరే కదా ప్రవీణ్. లేచి నిలబడు. భయం ఎట్లున్నాడు బాప్టిజం తీసుకున్న కొన్ని రోజులు భయంతో ఆ పిల్లోడు శరీరం అంతా క్షీణించిపోతుంది. భయం దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళ అక్కతో మాట్లాడాడు, ఈ అబ్బాయితో కూడా మాట్లాడాడు. పాప మా భయంతో మొత్తం మొన్న బాప్టిజం కొన్ని రోజులు బాగున్నాడు, కొన్ని రోజులు మరి ఎందుకు అట్లా అయిపోతుంది. ఒక్క నిమిషం ఆ బాబు కోసం ప్రార్థన చేద్దాం. ప్రభా నీకు స్తోత్రం. యమనస్తుని చేతులు పెడతావు. నువ్వైతే అభయం ఇచ్చావు. నువ్వు ఎన్నోసార్లు ఆ బిడ్డను ఆయన బ్రతికించుకున్నావు ప్రభా. ఆ బిడ్డను సురక్షితంగా ఉంచుతానని నువ్వు వాగ్దానం చేస్తున్నావు ప్రభా. ఏది కూడా బిడ్డ ఆత్మను కుళ్ళు పాతాలను విడిచిపెట్టవు ప్రభా. లేవనెత్తి సజీవుడిగా అనేకులకు సాక్షిగా బిడ్డ నిలబెడుతున్నందుకు వందనాలు. ఎందుకంటే నువ్వు ఆరోగ్యం ఇచ్చి ఆ కిడ్నీలు కూడా కొత్త కిడ్నీలు మీరు చేసినందుకు వందనాలు. కొత్త కిడ్నీలు మీరు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. ఆ బిడ్డను భయపెడుతూ ఆ బిడ్డను బలహీనపరుస్తూ ఆ దురాత్మ ఆ కుమారుని విడిచిపెట్టి వెళ్ళి ప్రభా నీ ఆత్మ బిడ్డపై నుంచి నీ శక్తితో బిడ్డని నీ కృప ఆవరించి నీ కృపలు ఆ బిడ్డను ఎత్తిపట్టి ఆ కుటుంబం ఈ బిడ్డను బట్టి ఆ కుటుంబాలు ఆ తండాలు నీ కొరకు సంపాదించాలి. సావాన్ని బిడ్డకు దయచేయమని ఏ బిడ్డ ఏదైతే బయట ఆ దురాత్మ బిడ్డను విడిచిపెట్టి వెళ్ళిపోమన్నాను. ఏదైతే ఆ బిడ్డ ఆలోచనలు ఆ బిడ్డను బలహీనపరుస్తుంది, ఆ బిడ్డ చచ్చిపోతానని ఒక అయ్యా హృదయంలో పెట్టింది ఆ దురాత్మ ఇప్పుడే అక్కడ నేను సావును సజీవునయ్యి ఆయన కొరకు నిలబడతాను, ఆయన క్రియలు వివరిస్తానని ఆ అభిషేకం బిడ్డ పైన తిప్పి నేను సావును నేను సజీవునై నేను ఆయన క్రియలు వివరిస్తానన్న నోట్ల మాటలు పెట్టి ప్రభా పలికి నేను కనపరచాడు. కృపా బిడ్డకి దయచేయమని ఆ బిడ్డను ప్రత్యేకంగా నీ చేతులు సంఘవంత బిడ్డ చేస్తున్నామయ్యా. సంఘవంత మొరపెడుతున్నామయ్యా. సంఘవంత నీ కాళ్ళు పట్టుకుంటున్నావు ప్రభా. నువ్వు ఆ పాతాలను విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా. ఆ బిడ్డ ఆత్మను కుళ్ళు పట్టనేవు నాయన. సజీవుడుగా సాక్షిగా అనేకులకు ఆశీర్వాదకరంగా బిడ్డను ఉంచి వాడుకుంటున్నందుకు నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటాం. ప్రత్యేకంగా బిడ్డ నీ చేతులు పెట్టి సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కూర్చోన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇంకేమంటాడు? ఎందుకనగా నీవు నా ఆత్మని పాతాలు విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనివ్వడు. మన దేవుడు అంటే మరణానికి మనల్ని అప్పచెప్పడంట. మన హృదయాన్ని కుళ్ళు పట్టనీయడం అంటే కుళ్ళు ఏం చేస్తుంది? అదే సంతోషం లేకపోతే ఏమైపోతుంది? ఎముకలకి ఎండిపోచేస్తుంది. అంటే మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. అందుకనే జీవ మార్గం నువ్వు నాకు జీవ మార్గాలు అంటే మంచి మార్గాలు నాకు తెలియజేస్తావు. నాకు తెలియజేసేదు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. నీ కుడి చేతిలో నిత్యము ఆయన సన్నిధిలో ఏముంటుందంట? సంపూర్ణ సంతోషమే సంతోషం, సంతోషమే సంతోషం. ఆయన కుడి చేతిలో ఏముంటుందంట? ఆయన కుడి చేతిలో నిత్యం సుఖం అంట. నువ్వు సుఖంగా ఉండేలాగా చేస్తాడు ఆయన. నేను బాధ పెట్టాడు. మనకు మనం బాధపడదాం టేస్ట్ చేసుకొని ఆయన బాధ పెట్టే దేవుడు. ఆయన అంతగా మనల్ని ప్రేమిస్తాడు. అందుకే మన కుడి పార్శ్వాన ఉన్నాడు కనుక మనం కదల్చబడం. శ్రమ రాని, ఇబ్బంది రాని, రోగం రాని, బాధ రాని మనం కదలు. ఎందుకంటే మనం అనుకోవాలి నా కుడి పక్కన నాకు ఏం భయం. ఆయన ఎడమ చేతి నా భుజం మీద నన్ను ఎవ్వరు కదిలించలేదు. అందుకే దేవుడిని పక్షాన ఉన్న నీకు విరోధి ఎవరు? మనకు విరోధి ఎవ్వరు లేదు. ఆయన మన పక్షాన ఉన్నాడు. ఆయన మనకు ఆయన ఒక్కటే మనం ఆయన శరణ తోచుకోవాలి. ఆయన మీద ఆధారపడాలి. ఆయన్ని ఆధారంగా చేసుకున్నప్పుడు యాకోబు ఒంటరిగా ఉన్నాడు. వదిలిపెట్టాడా? వదిలిపెట్టలే. ఇక్కడికి వచ్చాడు. నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, అబ్రహాం అంటే నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, నేను నీకు దేవుడిని. నేను నీకు నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలం నేను నీకు ఇస్తాను. నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో ఆయన లాస్ట్లో మాట అడుగుతాడు, నాకు ఆహారము బట్ట ఉంటే చాలు అంటాడు. కానీ అన్నీ ఇచ్చి మళ్ళీ తీసుకొచ్చి అదే స్థలంలో పెద్ద మందిరం కట్టించి దేవుడు ఆశీర్వాదకరంగా ఆయన నిలబెట్టాడు. మన దేవుడు అన్యాసుడు కాదు. నేను గొప్పగా ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఇస్తాడు. ఆయన కుడి చేతిలో నిత్యము సుఖం ఉంటాడు. ఆయన నీతి అనే దక్షిణ మనల్ని పట్టుకొని ఉంటాడు. వదిలిపెట్టే దేవుడు కాదు. మనం వదిలిపెట్టినా నువ్వు దులుపుకుంటావు కానీ ఆయన మాత్రం
వదిలిపెట్ట ఉడుం పట్టంటారు, అట్లా పట్టుకొని నిన్ను ఏ స్థలానికి చేర్చాలో అక్కడికే చేర్చి ఆయన మహిమను వెల్లడిపరుచుకునే గొప్ప దేవుడు మనకున్నాడు. ఆయన ఏమాత్రం విడిచిపెట్టు. మనం వెయిట్ చేయాలి. గబగబా అయిపోవాలంటే అవ్వదు. ఒక సమయం ఉంటుంది. మన పిల్లలకి ఏ క్షణం ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఆ బిడ్డకి ఏ విధంగా చేయాలో ఆయనకి తెలుసు. ఆ సమయం వరకు మనం ఏం చేయాలి? అందుకే ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనసు కలిగి ఉంటే ఆయన ఒక్కసారి ఉన్నత స్థితిలో నిన్ను నిలబెట్టి అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. ఆయన వదిలిపెట్టే దేవుడు కాదమ్మా. ఆయన నీ కుడి పక్కన ఉన్నాడు, నీ కుడి పక్కన ఉన్నాడు, నీకు అండగా నీడగా ఉన్నాడు. అందుకే దావీదు అంటాడు, కొండల వైపు నా కన్నులెత్తి చూస్తే నాకు సహాయం యెహోవానే, భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త వల్లే. మన సంతానం, నా సంతానాన్ని ఇసుకరేణి వల్లే చేస్తాం. ఇసుక మనం లెక్క పెట్టక అంతగా విస్తరింపజేయబోతున్నాడు, అంతగా వృద్ధి చేయబోతున్నాడు. అంటే ఇక మనం ఎక్కడ అడుగు పెడితే ఎవరిని బిడ్డలందరినీ వాడుకోబోతున్నాడు. వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దురాత్మలు కేకలు వేయబోతున్నాయి. అంతగా బిడ్డల్ని నిజంగానే ఆ బిడ్డలు చేసే ఆ ప్రయాసం, ఏ పని నేను చెప్పగలను పాపం నమ్మకంగా వచ్చి చేస్తున్నారు. ఆ పిల్ల గేటు కాడ ఫోన్ల కోసం కనిపెట్టుకొని నిజంగా ఆ పిల్లకి ఒకసారి సఫలంగా పెట్టి నమ్మకంగా ఉండి ఆ పిల్ల పోయిన వారమే అనుకున్నాను. సార్ వచ్చేసరికి అక్కడ నమ్మకం. నేను ఒక్కసారే చెప్పిన ఇలా చెయ్యి, మందరిని ఇట్లా కూర్చోబెట్టు, ఫోన్లు పట్టుకుంటే వాళ్ళు ఈగిపోయినా గుంజుకుంటాము. నమ్మకంగా పనిలో నమ్మకంగా ఉంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆ బిడ్డను బట్టి దేవుడు దీవించుడు కాక ఈ బిడ్డలందరూ కూడా ఆ పోస్టర్లు వేయడానికి వచ్చారు. మగ ఆడతేడా అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఆ బిడ్డలు కూడా దేవుడు దీవించుడు కాక. మీటింగుల కోసం కూడా బాగా ప్రార్థన చేయండి. ఎందుకంటే ఇంకా ఎన్ని రోజులు ఉంది? ఈ 3 రోజులే ఉంది. సోమ, మంగళ అంతే. బుధవారం రోజే మనకి 19th. అందుకని బాగా ప్రార్థన చేయండి. వీలైన వాళ్ళు నేను రేపు పొద్దున్న నుంచి ఉంటాను, పొద్దున్న నుంచి సాయంకాలం వచ్చేవాళ్ళు రండి. ఉపవాసం ఉండొస్తే ఇంకా ప్రార్థన చేద్దాం. 2 days ఇవాళ రేపు ఎల్లుండి కంపల్సరీ వాటి కోసం ఉపవాసం ఉండి వచ్చేవాళ్ళు రండి, ప్రార్థన చేద్దాం. దేవుడు బుధవారం నుంచి ఘనంగా వాడుకోవాలి. వచ్చే సేవకులు అనేకలు రావాలి, ప్రవాహం వచ్చి. ఈసారి అట్లా ఉండదు. ఎట్లుండాలి? రక్షణలోకి రావాలి. ఏదో వచ్చారు పోయారు అన్నట్టు కాదు, రక్షణలోకి రావాలి. అనేకులు రక్షించబడాలి. ఆచారంగా మనం చేయొద్దు. ఈ సంవత్సరం ఎట్లా చేయాలి? రక్షణ వచ్చేలాగా అనేకులు పట్టబడాలి. దేవుడు కొరకు నిలబడాలి. అక్కడికక్కడే వాళ్ళు ఏం చేయాలి? మాకు రక్షణ కావాలంటే ఏం చేయాలయ్యా అని అడగాలి. అక్కడక్కడే వాళ్ళ జీవితాలు సమర్పించుకొని దేవుడి కోసం నిలబడాలి. అట్లా ప్రార్థన చేద్దాం. అయ్యా ఈ సంవత్సరం మేము ఆచారంగా చేయొద్దు, అనేకులు పట్టబడాలి, అనేకులు రక్షణలోకి రావాలి, తీసుకురా. మీరు వేలు వేసి నాకు చెప్పాడు మాట, ఒక్క మాట చెప్తాను. జక్కరయ్య నాకు చెప్పిన మాట సమకూరుస్తానంటాడు, వేలు వేసి తీసుకొస్తానంటాడు. జక్కరయ్య 9వ అధ్యాయం. ఆ మాట కొట్టుకొని రోజు ప్రార్థన చేద్దాం. అది కాదు, జక్కరయ్య 9 10వ అధ్యాయం. హల్లెలూయా. ఈ సంవత్సరం చేయబోతున్నాను. మునుపు కన్నా ఇప్పుడు నేను విస్తరింపజేయబోతున్నాను, అనేకులు నడిపించబోతున్నానని దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం. మనందరం ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దయచేసి రేపు ఉపవాసం, రేపు ఎల్లుండి ఉపవాసం ఉండే వాళ్ళు వస్తే నేను ఉంటా. పొద్దున్న నుంచి సాయంకాలం వరకు, రాత్రి కూడా ఉంటాను. ఎందుకంటే 5 days ఆన్లైన్ ప్రేయర్ చేద్దాం అనుకుంటూ చేస్తున్నాను. రండి, వస్తే మీకు బ్లెస్సింగ్. ఉపవాసం ఉండి చేశారనుకో మీకే బ్లెస్సింగ్. ఎందుకంటే మీటింగులు మన కోసం కాదు, దేవుడు మహిమార్థమే జరగాలని ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. 2 days కంపల్సరీ ప్రార్థన చేద్దాం. దేవుడు అద్భుతం చేసే ఆ గొప్ప దేవుడు ఉన్నాడు కనుక మనం భయపడక్కర్లేదు. ఆయన మన కుడి పాస, మనం కలవరపడక్కర్లేదు. ఆయన మన స్వాస్థ్య భాగం, ఆయన మనకు ఆధారమై ఉన్నాడు. ఏ రోజు కూడా మనల్ని విడిచిపెట్టడు. యాకోబు తోడై ఉన్న దేవుడు దావీదుకు తోడు, మనకు కూడా తోడయ్యి ఆ మీటింగుల మహిమార్థమే జరిగించుకోండి. ప్రభా నీకు స్తోత్రం తండ్రి. ఉదయం కాలం వల్ల నాయన నువ్వు మాట్లాడు ప్రతి మాట ఆయా నా తన కీర్తన 16లో నువ్వు మాట్లాడు. అవును, నీ శరణ జొచ్చి ఉంటే చాలు ప్రభా, నువ్వు సమస్తం చేయగలవు. నీ శరణ జొచ్చి నువ్వు ఏదైతే యాకోబులో నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలము నేను మీ పిల్లలకి ఇస్తానని మీరు వాటిచ్చారు ప్రభా.
జరిగించి నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, అయ్యా నీ దేవుడిని అని మనం వచ్చావు ప్రభా. నువ్వు వెళ్ళిన ప్రతి స్థలంలో నేను నీకు తోడై ఉంటానని మాట ఇచ్చావు. ఈ భయంకరమైన స్థలంలో ప్రభా రేపు 19, 20, 21 భయంకరమైన కార్యాలు, అద్భుతాలు, సూచకులు మీరు అన్నారు ప్రభా. నేను వీలు వేసి తెలుసుకొని సమకూరుస్తానన్నా ప్రభా. అయ్యా అనేక ప్రజలు తండోపతండాలు నేను తీసుకొస్తే గుంపులుగా మీరు తీసుకొచ్చి నీ కార్యాలు ఇక్కడ జరిగించుకుంటున్నందుకు నీకే స్తుతి స్తోత్రం. ఎందుకంటే ఆచారంగా మేము చేయటం లేదయ్యా. అనేకులు నశించిపోయి ఆత్మలు రక్షణలకు రావాలి, తాగుబోతులు విడుదల పొందాలి, వ్యభిచారులు విడుదల పొందాలి, దొంగలు మార్చబడాలి ప్రభా, కుంటివారు పరిగెత్తాలి ప్రభా. నాయన అద్భుతాలు మహత్కార్యాలు అయ్యా ఈ సంవత్సరం నాయన మీరు జరిగించబోతున్నందుకు వందనాలు. అనేకులు రక్షణార్థమైన మారు మనసు మీరు ఇస్తున్నందుకు వందనాలు. ప్రతి ఒక్కరు మీరు దర్శించిన ఆయన అయ్యేలారా రక్షించబడి మేము ఏం చేయాలని అక్కడికక్కడే వాళ్ళు పశ్చాత్తాపం అయ్యా, అక్కడికక్కడే నేను ధరించుకో, అక్కడికక్కడే మోకరించి అయ్యా మేము నిన్ను దేవుడిని స్వీకరిస్తాం, మాకు ఏం చేయాలి, రక్షణ ఇవ్వాలంటే ఏం చేయాలని అనేకులు నాయన అయ్యా విడిపింపబడాలి, కార్యం జరిగించుకోమని కాలు పట్టుకున్నాను డాడీ. నువ్వు అన్యాయస్తుడైన దేవుడు కాదు ప్రభా, నువ్వు న్యాయాధిపతి కనుక నాయన ఆచారంగా మేము చేయకుండా అయ్యా అనేకులు రక్షణార్థమై జరగడానికి నాయన మీరు తీసుకొచ్చి వీలు వేసి తీసుకొస్తున్నాను, సమకూరుస్తున్నాను ప్రభా. మరి ఇప్పుడు వరకు నాయన మీరు సమకూర్చి ఎన్నో కార్యాలు జరిగిస్తున్నావు ప్రభా. ఇదిగో ప్రభా అంతకన్నా అద్భుతంగా 3 రోజులు నీ కంట్రోల్ కింద మేము ఇస్తున్నాం ప్రభా. నీ కంట్రోల్కి మేము అయ్యా తీసుకోండి ప్రభా. మీరే నడిపించండి అయ్యా, మీరే నడిపించి నీ మహిమాత్రమే జరిగించమని కాళ్ళు పట్టు మీరు నిలబడండి ప్రభా. అన్నిట్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. ఆహార విషయంలో కానీ సేవకులను అభిషేకించి అయ్యా మాకు ఏం అవసరం ఉందో ఏ విధంగా సరి చేయబడ్డం మొన్న అయ్యా పోయిన సంవత్సరం అయితే విధేయత నేర్పించావు ప్రభా. మరి ఈ సంవత్సరం నీ దాసులు ఏం తీసుకొని వచ్చి ఏం మాట్లాడినాయో మీరు అభిషేకించిన ఆయన అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ అయ్యా నీ మహిమార్తను వాడుకోండి అయ్యా. దైవ సేవకులు స్టేజ్ విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ ఏది కొద్దు ఉండకుండా తండ్రి అన్నిటిని మీరు సమకూర్చి నీ మహిమార్తమే జరిగించుకున్నాను. నువ్వు నా వైపు చూడమన్నావు ప్రభా. నీ కుడి పాశ్చాన్ని కదల్చబడమని మీరు సెలవిచ్చారు ప్రభా. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం నాయన, నీ కుడి చేతులు నిత్యం సుఖమిచ్చే గొప్ప దేవుడు నాకు ఉన్నావు కనుక అందుకే నేను నీ మీద ఆధారపడ్డాను ప్రభా. నీ వైపే చూస్తున్న సిగ్గుపరిచే దేవుడు కాదు కనుక నీ మహిమని వెల్లడపరిచి వాడుకోమని కాళ్ళు పట్టుకుంటూ ప్రభా ఇంతవరకు తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి నీకే స్తుతి స్తోత్రం. అవును మీ సేవలో చూచుంటే చాలు ప్రభా. నువ్వు నా స్వాస్థ్య భాగం, నా పానీయ భాగం, నీవే నాకు అన్నీ అయి ఉన్న దేవుడు కనుక నాకు భర్తగా మీరున్నారు, తోడుగా ఉన్నారు, అన్ని విషయాల్లో ఉండి ఈ రోజు వరకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ స్థలాన్ని పరిశుభ్రపరచండి, ఆ స్థలాన్ని పవిత్రపరచండి, ఆ స్థలం మీ అగ్ని దింపిన ఆయన నీ రక్తంతో దాన్ని సేయించాను. నీ రక్తాన్ని అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు విడుదల పొంది నేను మహింపరచండి, కృప దయచేయమని అయ్యా ఈ సమయాన్ని నీ చేతుల బిడ్డగా ప్రభా ప్రతి ఒక్కరు వినగలిగి చెవులు ఇచ్చినావు ప్రభా. దాన్ని పట్టుకొని ప్రార్థన చేశాడు, కృప దయచేయమని స్థలం ఇచ్చి నాన్నగారిని కూడా దీవించి ఆశీర్వదించి బలపరిచి మహిమ కొరకు సిద్ధపరిచి వాడుకోమని అన్ని విషయాలు మీరు మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములోనే ప్రార్థన చేసి సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చెప్పాను కదా మనకి ఈ రేపు ఎల్లుండి వచ్చేవాళ్ళు ఇక్కడికి రండి, మనందరూ ఉపవాసం ఉండి రండి, తిని రాకండి. తినొస్తే నేనైతే నైట్ అంతా నిద్రలేదని కానీ కొంచెం నేను కళ్ళు మూసినాను. వచ్చిన వాళ్ళందరూ నిద్రపోతూనే ఉన్నారు, నేను నిద్రపోతూనే ఉన్నాను. అట్లకి రావద్దు, రేపు తిని రాకండి, తినకుండా రండి. రేపు ఎల్లుండు ఇంటికి పోయి తిందాం, లేకపోతే ఇక్కడ నయం వండి పెడితే తిన్నాం. తినకుండా రండి, రేపు ఎల్లుండి ప్రార్థన చేద్దాం. బుధవారం రోజు ఏమైంది మీటింగులు ఉన్నాయి, ఆ 3 రోజులు సెలవు పెట్టి ఉండండి ఇక్కడ. ఏమి పెద్దలాడు వస్తే మంచిగా చేసుకోవచ్చు మనం, సరేనా? ఈసారి భోజనాలు కూడా వేరే, అదే మన కనికరమ్మ వాళ్ళ కొడుకు కోడలు చేస్తున్నారు. 19వ తారీఖు సుజాత చేస్తుంది, సుజాత జోసఫ్ చేస్తారు. 19వ తారీఖు 19 ఆయన వస్తాడు, అదే అబ్రహాం పాస్టర్ గారు వస్తారు కదా, ఆ రోజు వాళ్ళిద్దరు చేస్తారు. మిగతా 2 రోజులు వాళ్ళు చేస్తారు, సరేనా? దేవుడు దీవించుగాక. ప్రకటనలు అంతే, ఏం లేదు. బుధవారం, గురువారం, శుక్రవారం మీటింగులు ఉన్నాయి కనుక వాటి కోసం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రభా బిడ్డలందరూ దీవించండి, ఆశీర్వదించిన ఆయన నీ కృప కాపుదలు ఇంతవరకు తోడుగా ఉండి. అవును ప్రభా, యాకోబుతో మాట్లాడిన మాటల బట్టి నీకు వందనాలయ్యా. మరి దావీదైతే నీ శరణ చూచినందుకు నువ్వు నాయన ఆ బిడ్డను విడిచిపెట్టలేదయ్యా తండ్రి. నాయన మా స్వాస్థ్య భాగం, మా పాలే భాగం నీవే కనుక అయ్యా
ప్రభా. నువ్వు కదిలించే దేవుడు కాదు ప్రభా, తోడుగా ఉండి నడిపించే దేవుడు ప్రభా. అనేకులకు ఆశీర్వాదంగా ఉన్న స్థితిలో మమ్మల్ని ఉంచో ప్రభా. క్రమంగా ఏ సమయానికి హెచ్చించాలి, ఏ సమయాన్ని గణపరచాలి, ఏ సమయాన్ని మమ్మల్ని నిలబెట్టాలో మీకు తెలుసు. కానీ మేము కనిపెట్టుకొని నీ వైపు చూసి విశ్వాసంలో అయ్యా నిలకడగా ఉండడానికి అంటే కృప సహాయం మాకు దయచేయమని. ఎందుకంటే నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం నాయన, నీ కుడి చేతిలో నిత్యం సుఖం ఉంచే దేవుడు కనుక నువ్వు అన్యేస్తుడు కాదు ప్రభా. మా కోసం ప్రాణం పెట్టరా. యాకోబు ఒక్కడే ఆయన పారిపోతున్నాడు, ప్రాణ భయంతో పారిపోతున్నప్పుడు ప్రభా ఆ బిడ్డతో నువ్వు మాట్లాడావు ప్రభా. భయపడకు, నేను నీకు తోడై నన్ను వెళ్ళి ప్రతి స్థలంలో అన్న ప్రభా. అయ్యా మేము ఒంటరిగా మాతో ఉండే దేవుడు ప్రభా, మమ్మల్ని దాచే దేవుడు ప్రభా, మాకు తోడైన నడిపి మేము ఎక్కడున్నా అక్కడ నువ్వు ఉండే దేవుడు ప్రభా. మమ్మల్ని వదిలిపెట్టి యుగ సమాప్తి వరకు తోడై ఉండడమే కదా విస్తరింప చేస్తానన్నావు ప్రభా. నువ్వు అడుగుపెట్టి ప్రతిదీ నేను నీకు ఇస్తానన్నావు ప్రభా. ఇంత గొప్ప దేవుడు మాకున్నందుకు నాయన, అందుకే మీ కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. దేవా నీకు వందనాలు ప్రభా. బిడ్డలు వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించు, ఆశీర్వదించిన తండ్రి. దీవెనకరంగా మహిమకరంగా బిడ్డలు నిలబెట్టి వాడుకోమని కాళ్ళు పట్టుకుంటూ ప్రభా. మరి ఏది బుధవారం నాయన, గురువారం, శుక్రవారం జరుగుతున్న మీటింగ్లో మీరు ఉండండి, మీ కంట్రోల్కి ఇస్తున్నాం ప్రభా. దీవించి ఆశీర్వదించిన ఆయన వస్తున్న ప్రతి బిడ్డలు ప్రభా నడిపించండి. మీరు సమకూరుస్తానన్నారయ్యా, మీరు వీళ్ళ వేసి తీసుకొస్తానన్నారు ప్రభా. అయ్యా మీరు తీసుకొచ్చారు, మీరు ఆకర్షించి ఎవరు రారు, మీరు ఆకర్షించుకు తీసుకొచ్చుకొని ఇది నీ పని కనుక అయ్యా నీవే జరిగించుకో ప్రభా. ఆది నుంచి 19, 20, 21 3 రోజులు ఆది నుంచి అంతవరకు మీరు నడిపించి అనేకులు దీవెనకరంగా అనేకులు నాయన రక్షణార్థమైన మారు మనసు దయచేసి ప్రభా. వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించిన ఆయన ఏ బిడ్డలు ఏ పరిస్థితుల్లో అందరినీ మీరు తీసుకొచ్చి నీ మహిమ కొరకు మీరు సిద్ధపరిచి వాడుకోమని కాళ్ళు పట్టుకుంటూ ఆ స్థలాన్ని పరిశుభ్రపరచండి, ఆ స్థలాన్ని పవిత్రపరచండి, ఆ స్థలం మీ అగ్ని దింపిన తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరు విడుదల పొంది నేను మహిమపరిచిన కృప. అనేకులు రక్షణ కావాలి ఈ సంవత్సరం అయ్యా. ఇన్ని ఇయర్స్ జరిగింది కాదు కానీ ఇప్పుడు రక్షణ కావాలి ప్రభా. అనేకులు విడిపి వాళ్ళకున్న బంధకాలు, వాళ్ళకున్న కట్లు, వాళ్ళ మీద ప్రతి కాడి విరిగిపోవాలి ప్రభా. వాళ్ళు విడుదల పొంది వాళ్ళు వెళ్ళి అనేకులు నీ వైపు తిప్పే గొప్ప సాధనగా అంటే వారిని నడిపించు. అటు అభిషేకం దిగాలి, అంటే అగ్ని దిగాన్ని దించండి ప్రభా. అటు మహిమ కార్యాలు ఈ సంవత్సరం జరిగించి నేను ఆమెకు మహిమ తెచ్చుకోమని కాళ్ళు పట్టుకుంటున్నాను ప్రభా. రేపు ఎల్లుండి మన ఉపవాసం నాయన ప్రకటన చేస్తుండగా బిడ్డలు నడిపించండి ప్రభా. ఉపవాసం ప్రార్థన చేయడానికి సిద్ధపడతాయి సంఘాన్ని ప్రభా. సంఘాన్ని సిద్ధపడతాయి ఇచ్చాను ప్రభా. వాళ్ళ సొంత పనులు కాదు కానీ మీటింగుల కొరకు నాయన ప్రార్థన చేయడానికి బిడ్డలు సిద్ధపరిచి నీ మహిమ కొరకు సిద్ధపరచుకోమని కాళ్ళు పట్టుకున్నాను డాడీ. దీవించి ఆశీర్వదించు నాయన. ఇంతవరకు మాకు తోడుగా నడిపించావు ప్రభా. బిడ్డలకు మళ్ళీ తిరిగి ఇంట్లోకి వెళ్తున్నాం, తోడుగా వెళ్ళండి. మన సాయంకాలం జరుగుతున్న కూడికిని కూడా నీ మహిమార్థమే జరిగించుకోమని పాదాలు పట్టుకుంటూ బిడ్డలు దీవించి ఆశీర్వదించు నాయన. వాళ్ళకి తోడుగా మీరు వెళ్ళండి. యాకోబుకు తోడుగా ఉన్నట్టు వాళ్ళకి తోడుగా ఉండి మంచి దర్శనాలతో నింపి నీ మహిమ కొరకు ప్రతి బిడ్డని ఇచ్చిన ప్రతి హస్తాన్ని మీరు దీవించండి. 1000 రెట్లు తిరిగిచ్చి ఘనపరచమని కాళ్ళు పట్టుకుంటూ అన్ని విషయాలు మీరు మహిమ పొందమని మీకే మహిమ గంత ప్రభావాలు మీకు చదువుతున్న బిడ్డలకు విద్యకు తోడై ఉన్నాడు ప్రభావానికి స్తోత్రం ప్రభా. అయ్యా బిడ్డలకు ఉద్యోగాలు కావాల్సినవి అయ్యా అందరికీ నాయన గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రభా తండ్రి నువ్వే దయచేయండి ప్రభా. వాళ్ళకి నాయన నువ్వు మా కాపరి, నువ్వు తండ్రి కనుక నా తండ్రి అయ్యా బిడ్డలందరికీ ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారో మీరు ఇచ్చి గణపరచండి అయ్యా. నీకు స్తోత్రం స్తోత్రం నాయన తండ్రి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు నీ చిత్తానుసారంగా వివాహాలు జరిగించండి అయ్యా. నీకు స్తోత్రం స్తోత్రం నాయన. అయ్యా చదువుతున్న బిడ్డలకు తోడుగా ఉండండి ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. అయ్యా ఏ బిడ్డకి ఏ లోటు ఉందో ఏ కొదువు ఉందో గర్భాలు తెరవండి వేసుకుని మానస గర్భం తెరిచేవయ్యా. మరి ఇదిగో నా పిల్లల గర్భాలు కూడా ఎంతమంది అయితే గర్భాల కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభా తండ్రి. మానసికత అసాధ్యం కను గర్భం తెరిచి అది సాధ్యం అనిపించుకున్నందుకు వందనాలు ప్రభా. మరి ఈ బిడ్డల గర్భాలు కూడా తెరవండి ప్రభా. ఈ బిడ్డల గర్భాలు యేసుక్రీస్తు నామములో వాళ్ళకి ఏమైనా బలహీనతలు ఉంటే నీకు ఆయుష్కర ఏదున్నా దాన్ని తొలగించి నాయన బిడ్డల గర్భాలు యేసుక్రీస్తు నామములో తెరవండి ప్రభా. యేసుక్రీస్తు నామములో గర్భాలు తెరవండి ప్రభా. 2020 చెప్పి మందిరంలో గొడ్డుపోతులు ఉన్న వచ్చిన వాళ్ళందరి గర్భాలు మరి బిడ్డల గర్భాలు కూడా తెరిచి సాక్షులుగా నిలబెట్టి మీ నామనికి మహిమ తెచ్చుకోమని పాదాలు పట్టుకున్నాను డాడీ. ఉద్యోగాలు నాయన అయ్యా ప్రమోషన్ దయచేయండి, ఇంక్రిమెంట్లు దయచేయండి ప్రభా. నీకు స్తోత్రం. అనేకులకు నాయన నీ మహిమ కార్యాన్ని జరిగించుకోమని పాదాలు పట్టుకుంటూ ప్రభా. ఎవరైనా బలహీనతలు ఉంటే అయ్యా నీ శక్తి దింపండి ప్రభా. నాయన అనారోగ్యం వచ్చి ఉంటే స్వస్థత మరి రేపు నాయన ప్రవీణ్ ప్రభా సిటీ స్కాన్ తీసుకుంటుండగా అన్ని నార్మల్ ఇస్తున్నావు ప్రభా. ఇది కూడా లాస్ట్ ఫైనల్ ప్రభా. అక్కడ ధైర్యంగా నీ కొరకు ఆ సిటీ స్కాన్ అయ్యా మీరుండండి, ఆ బాడీలో మీరుండి ప్రభా. అంటే నార్మల్ నాయన ఆ సిటీ స్కాన్ కూడా నార్మల్ ఇచ్చినందుకు నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్న కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన ఆయన.
అయ్యా నాయన బిడ్డలందరినీ మరొకసారి నీ చేతిలో పెడుతూ దీవించి ఆశీర్వదించి బలపరచమని ఆయన మీ నామనికి మాత్రం మహిమ తెచ్చుకుంటున్నా. వాళ్ళని వాళ్ళ కుడిపాసన నువ్వు ఉన్నందుకు వాళ్ళకి నాయన వాళ్ళ భుజాల మీద నీ చేయి పెట్టినందుకు నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ నజడని నువ్వు వదిలిపెట్టవయ్యా, నువ్వు వదిలిపెట్టవు ప్రభా. దాటిపోయే దేవుడు కాదు కనుక నీ మహిమాను ప్రతి ఒక్కరిని వాడుకుంటున్నందుకు నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ నజడని యేసుక్రీస్తు బిడ్డలందరూ మరొకసారి నీ చేతిలో పెట్టి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాడు, ప్రవేశ రక్తమే ఇచ్చాడు. యేసు రక్తం సంపూర్ణ విజయం కలిగిన గాక. మన ప్రభు అయిన యేసు దేవుడు గొప్ప కార్యాలు అంటే సొంత గృహాలు వచ్చును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ అన్ని సంవత్సరం ఇప్పుడు మళ్ళీ మనం కలుసుకునేంత వరకు తోడైండి నడిపింపబడదును గాక. కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. God bless you. దేవుడికి మనం దీవించాలి. గ్రౌండ్లోకి వెళ్ళిపోతాం.